నమస్కారం విఎస్ఆర్ గారు. ఈ స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్గా అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మీరు ఇప్పుడు యాక్చువల్గా మీ గ్రామం ఏదండి? పుట్టింది గుంటూరు, బట్ మా స్వగ్రామం వచ్చేసి ఏలూరు దగ్గర పోతున్నారు. మరి హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో ఉండి పట్టాభిరామ్ అంటే రాముడు పేరు పెట్టడంలో ఉన్న ఒక ఎసెన్స్ ఉంది. అమ్మమ్మ పేరు పట్టాభిరామ గారు, చలసాని పట్టాభిరామమ్మ. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ పార్టీలో. ఓకే, చైర్మన్కి ఐఏఎస్ ఆఫీసర్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఈవీ రెడ్డి నాకు చాలా మంచి మిత్రుడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ కూడా కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు. తప్పులేదు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ పరంగా విధానాల మీద మనం డిఫర్ అవ్వచ్చు. అంటే ఆ రోజుల్లో అసలు అధికార పక్షం ప్రతిపక్షం ఒక దేశం కోసం పనిచేసింది. ఇప్పుడేమో 2019 తర్వాత వ్యవస్థ చెడిపోయింది, కానీ మన రాష్ట్రంలో ఒక వ్యక్తి వల్ల. సో కార్యకర్తలు జీవి రెడ్డి గారికి విపరీతమైన సపోర్ట్ ఇచ్చారు. ఎందుకు అది ఎందుకు అంటే కార్యకర్తలను మేనేజ్ చేయడంలో పార్టీ ఫెయిల్ అయిందా? ఇక్కడ కార్యకర్తల నుంచి మద్దతు రావటం, ఉదాహరణకి విషయం మనం చూసినట్లయితే ఫైట్ చేశారు, జైలుకి వెళ్ళారు, తన్నులు తిన్నారు, బూతులు తిట్టించుకున్నారు. సో ఇవన్నీ జరిగింది. ఎంత పెయిన్ అంటే మీరే కాదు, మీతో పాటు కొంతమంది కొలీగ్స్ కూడా ఫైట్ చేశారు. మీకు ఇవ్వాల్సిన రికగ్నేషన్ మీ పార్టీ ఇవ్వలేదనేది ఒక వాదన. సార్, ఇప్పుడు నేను ఒకటి బిలీవ్ చేస్తాను, పదవి వల్ల గవర్నమెంట్ మారంగానే వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నేను ఎందుకు రిగ్రెట్ అవ్వట్లేదంటే, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను నమస్కారం విఎస్ఆర్ గారు. సో ఈ స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్గా అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 నెలలు అయిందా? 4 months. 4 months. అవునండి. ఓకే. సో మీరు ఇప్పుడు యాక్చువల్గా మీ గ్రామం ఏదండి, లేకపోతే పుట్టిన ప్రదేశం ఇదంతా ఒకసారి? పుట్టింది గుంటూరు. యాక్చువల్గా అప్పుడు అమ్మమ్మ తాతగారు గుంటూరులో ఉండేవాళ్ళు కాబట్టి, సో అక్కడ సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో జన్మించడం జరిగింది. బట్ మా స్వగ్రామం వచ్చేసి ఏలూరు దగ్గర పోతున్నారు, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. సో ఎవరన్నా మీది ఏ జిల్లా అంటే మాది పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్తాను. గుంటూరు చెప్పరు సరే, అంటే అప్పుడు అక్కడ పుట్టినా కానీ, బట్ మా స్వగ్రామం అదంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా. అంటే మా కొమ్మారెడ్డి ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కువగా పోతునూరు గ్రామంలో ఉంటారు, అక్కడే ఉంటారు. సో నాన్నగారు ఒక్కళ్ళే మా తాతగారికి. ఓకే. మా తాతగారు నాయనమ్మ ఇద్దరు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో బాగా యాక్టివ్గా ఉన్నారు. మార్క్సిస్టా కమ్యూనిస్టా? అప్పుడు విడిపోవాలా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రీ ఇండిపెండెన్స్ తర్వాత 60s వరకు విడిపోయింది. 60s లో విడిపోయారు. 60లో కరెక్ట్. సో కమ్యూనిస్ట్ వివాహమే మా తాతగారు నాయనమ్మది. మా తాతగారి పేరే నాకు పెట్టారు. మా తాతగారి పేరు కొమ్మారెడ్డి వెంకట పట్టాభిరామ గారు. ఓకే. నాయనమ్మ పేరు కొమ్మారెడ్డి అనసూయాదేవి గారు. ఓకే. సో తాతగారి పేరు నాకు పెట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు తాతగారు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. వెరీ గుడ్. సో తాతగారు కూడా ఒక సందర్భంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, అప్పుడు షూట్ చేసేవాళ్ళు కమ్యూనిస్ట్. సో మళ్ళీ బ్రతికి వెనక్కి వస్తారా అన్న ఫేజ్ కూడా నడిచింది. అవును. బట్ లక్కీగా వెనక్కి వచ్చారు. మరి హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో ఉండి పట్టాభిరామ్ అంటే రాముడు పేరు పెట్టడంలో ఉన్న ఒక ఎసెన్స్ ఉందా, లేకపోతే సింపుల్గా అంటే పేరు కూడా ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు మా తాతగారు కొమ్మారెడ్డి వెంకట పట్టాభిరామ గారు, మా తాతగారు వాళ్ళ అమ్మమ్మ పేరు పట్టాభిరామ గారు, చలసాని పట్టాభిరామమ్మ. హస్బెండ్ పేరు పట్టాభిరామయ్య, వైఫ్ అండ్ హస్బెండ్ది పట్టాభిరామమ్మ. ఓకే. సో అట్లా ఆ పేరుని మా తాతగారు పెట్టారు, తాతగారి పేరు నాకు పెట్టారు. ఓకే. సో చలసాని పట్టాభిరామ గారికి కూడా అంటే మా తాతగారు వాళ్ళ తాతగారు చాలా యంగ్ ఏజ్లో చనిపోయారు. ఆయన
1905 or 6 ఆ టైంలో మెడ్రాస్లో చదువుకునే వాళ్ళు. ఓకే. చదువుకుంటే అప్పుడు కలరా వచ్చి సడన్గా 24-25 ఇయర్స్కి ఆయన చనిపోవటం జరిగింది. ఓకే. ఓన్లీ డాటర్, చిన్న మా తాతగారు వాళ్ళ మదరు. చాలా పెద్ద ఆస్తి ఆ రోజుల్లో. ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. సో ఆవిడ చలసాని పట్టారావు గారు అప్పుడు కోర్టులన్నీ మెడ్రాస్లో ఉండేవి. అవును, కరెక్ట్. మెడ్రాస్ స్టేట్ కదా. కరెక్ట్. సో చెన్నై వెళ్ళారు. ఈ లాయర్ ఎవరు అని చూసినప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు సజెస్ట్ చేశారు. ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. సో ఆయన పాపం ఆవిడ పరిస్థితి చూసి, యంగ్ విడో, పాపం ఆస్తి అంతా ఇట్లా లిటిగేషన్లో పడిపోయింది. అంటే ఆయన, లేదమ్మా తప్పకుండా నేను చేస్తాను నీ కేసు, మీరు ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇంట్లోనే మీరు ఉండొచ్చు. ఆ రోజులు కూడా డిఫరెంట్. ఆయన ఇంట్లోనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు అకామిడేషన్ అది ఇవ్వటం కానీ ఇవన్నీ చేసి చాలా రోజులు నడిచింది కేసు. అల్టిమేట్గా గెలిచారు. ఎన్నేళ్ళు పట్టింది? నాకు తెలిసి 5-6 ఏళ్ళు పట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో 20-30 ఏళ్ళు పడుతుంది. నాకు కరెక్ట్గా తెలియదు, బట్ కొన్ని సంవత్సరాలు పట్టింది. గెలిచిన తర్వాత ఫీజు టాపిక్ వచ్చింది. అడిగితే మా పట్టారామ గారు, అయ్యో బలవాళ్ళమ్మ, నేను మిమ్మల్ని మీరు సంతోషంగా ఎంత ఇచ్చినా నాకు పర్వాలేదు అంటే, అన్ని సంవత్సరాలు ఆయన ₹1 కూడా తీసుకోవాలా. అది ఆయన గొప్పతనం. అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రకాశం పంతులు గారు. సో అయిపోయింది. గెలిచిన తర్వాత మరి అడిగినప్పుడు, మీ ఇష్టమమ్మ, సంతోషంగా మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటానంటే, చలసాని పట్టారావు గారు అప్పుడు 1915-16 ఆ ప్రాంతంలో షీ పెయిడ్ హిమ్ 70,000 రూపీస్. 70,000 ఆ రోజుల్లో అంటే నవ్ మేబీ ఇప్పుడు ఒక 500-600 కోట్లతో సమానం. అప్పుడు ఎకరం ఎంత అండి? ₹5, ₹10. అదే ఇంకేమన్నా ఒక ₹20 ఉండేది. 70,000 అంటే ఆల్మోస్ట్ నా ఆస్తిలో సగభాగం మీదే అన్న టైప్లో ఆవిడ ఇచ్చేశారు. ఆయన ఇదేంటమ్మా ఇంత ఆయన జీవిత చరిత్రలు రాసుకున్నారు ప్రకాశం పంతులు గారు. ఆయన బ్యారిస్టర్, చాలా టాప్ లాయర్ ఆయన, టంగుటూరు ప్రకాశం పంతులు. సో నేను లాయర్గా అందుకున్న అత్యధిక పారితోషికం నాకు పట్టారావు గారు నేను అడగకుండా ఇచ్చారు. అది నాకు ఆ తర్వాత చాలా ఉపయోగపడింది. ఆయన స్వరాజ్ అని పేపర్ పెట్టి చాలా చేశారు. సో అట్లా అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది పేరు. అది ఆవిడ చాలా గ్రేట్ ఉమెన్. ఆవిడ కూడా. మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారి పేరు దుర్గా ప్రసాద్ గారు. ఆయన ఏం చేసేవారు? ఆయన ఎంఎస్సీ అగ్రికల్చరు, హెబ్బల్ యూనివర్సిటీ, బెంగళూరు. హీఈస్ అన్ ఎంటమాలజిస్ట్. ఇన్సెక్ట్స్ మీద రీసెర్చ్ అది. ఆయన రీసెర్చ్ పేపర్స్ కేంబ్రిడ్జ్ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. అమ్మగారు? అమ్మ హౌస్ వైఫే, రమాదేవి గారు. అమ్మ వాళ్ళది కిష్కిందపాలెం, గుంటూరు జిల్లా, వెల్లటూరు దగ్గర కిష్కిందపాలెం. నాన్నగారు పోతునూరు. అమ్మ వాళ్ళది కొల్లి. సో మా తాతగారు కొల్లి లక్ష్మీనారాయణ గారు అని బుజ్జి గారు అంటారు. ఆయన కూడా బాగా యాక్టివ్గా పాలిటిక్స్. కమ్యూనిస్టేనా? ఆయన కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు. ఆయన కూడా చాలా యాక్టివ్గా, అంటే రెండు ఫ్యామిలీస్ కూడా రెండు వైపుల నుంచి బాగా సర్వీస్ చేశారు. ఇప్పుడు మా నాయనమ్మ గారు, తాతగారు కాలం చేసిన తర్వాత ఆమె ఇంట్లో ఉండి ఉత్తరాల ద్వారా ఆవిడ అన్ని పనులు చేసి సాధించగలిగేవాళ్ళు. ఆవిడ రైటింగ్ చాలా అద్భుతమైన రైటింగ్. షీ హాస్ గుడ్ కమాండ్ ఆన్ తెలుగు. హిందీ కూడా నేర్చుకున్నారు ఆ రోజుల్లోనే. ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉత్తరాలు రాసేవాళ్ళు. ఉత్తరాల ద్వారానే పనులు కూడా అయ్యాయి మంత్రులకి. అప్పుడు అంత ఫోకస్ కూడా ఉండేదేమో. అంటే ఎవరైనా లెటర్ చూస్తే గవాలని చదవాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఆవిడ హ్యాండ్ రైటింగ్, ఆవిడ లాంగ్వేజ్, ఎవరు ఇంత అద్భుతంగా రాశారు, అనసూయదేవి గారు ఎవరు అన్న టైప్లో ఉండేది. అట్లా ఆవిడ మా ఊర్లో హాస్పిటల్, స్కూలు, లైబ్రరీ బిల్డింగ్ తీసుకొచ్చారు. అన్ని బోల్డ్ అంత డెవలప్మెంట్ ఆ ఊరికి. కానీ అంటే ఒక్క లెటర్తోనే ఈ జరిగినాయి అంటే, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, లేకపోతే మీరు అన్నట్టుగా ఆ రాసిన విధానమా, రిక్వెస్ట్? అంటే ఒక లేఖ రాయటం కాదండి, అలా కంటిన్యూస్గా అంటే పర్సివరెన్స్ 15 రోజులు మళ్ళీ ఇంకో లేఖ, మళ్ళీ 15 రోజులు ఇంకో లేఖ. ఆ ఇష్యూని వదిలేవాళ్ళు కాదు కాబట్టి అది అందువల్ల అది క్లోజ్. ఇప్పుడు 10 లేఖలు వస్తూ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు చూస్తారు కదా. ఎవరు ఒకసారి కలెక్టర్ని ఇంటికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళి కలవండి అనసూయ. సంవత్సరంలో ఇది ఐ థింక్ ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఆఫ్టర్ 95 ఆ టైంలో కలెక్టర్ కేమ్, అమ్మా సీఎం గారికి మీరు 10 లేఖలు రాస్తున్నారంటే ఏం కావాలమ్మా అని రావటం.
ఆవిడ చాలా ఇప్పటికీ ఆవిడని చిట్టమ్మ గారు అంటారు, చిట్టి అని చాలా తలుచుకుంటారు. మా తాతగారు ఆ రోజుల్లో భారత్ మెకానికల్ వర్క్స్ అని ఇక్కడ హనుమాన్పేటలో మాకు పెద్ద వర్క్షాప్ ఉండేది. దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ దానిలో షేర్ హోల్డర్, వాచ్మెన్ దగ్గర నుంచి ఎవ్రీ వర్కర్ ఈజ్ అ షేర్ హోల్డర్ ఆఫ్ దట్ కంపెనీ. సో సినిమాలో చూస్తాం ఎవ్రీ ఇయర్ ఏజిఎం పెట్టి ఆ సంవత్సరం వచ్చిన డివిడెండ్ మొత్తం అందరికి పంచి కొత్త బట్టలు పెట్టి భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు. తాత లేదు అంటే తాతగారు అన్ఫార్చునేట్లీ ఆరోగ్యం సహకరించలేదు. యంగ్ ఏజ్ లో ఆయన లేట్ 40s లోనే కాలం చేశారు. చాలా ప్రోగ్రెసివ్ అనమాట. వెరీ ప్రోగ్రెసివ్. హీ గుడ్ కమాండ్ ఆన్ లాంగ్వేజ్, మంచి ఆరేటరు, మంచి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. సో బట్ యంగ్ ఏజ్లో ఆయన కాలం చేశారు. సో నాన్నగారికి కూడా అది ఆయన తాతగారు యంగ్ ఏజ్లో కాలం చేయడం వల్ల ఆయన ఎడ్యుకేషన్ ఇంకా ఫర్దర్గా. యాక్చువల్లీ నా కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పటికీ నా దగ్గర లెటర్స్ ఉన్నాయి, 4-5 లెటర్స్ ఇన్వైటింగ్ నాన్నగారు టు కమ్ టు యుఎస్. మీరు కార్నెల్లో వచ్చి చేరండి. కార్నెల్ అంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్. కానీ నాన్నగారికి ఏంటంటే ఇక్కడుండి ఏదో చేయాలి అన్న ఇది. సో ఎంఎస్సి ఇక్కడ ఉండిపోయారు అనమాట. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఎక్కువగా, మీ అమ్మగారిదా నాన్నగారిదా? నాన్నగారిది ఎక్కువ. అమ్మ వైపు, అమ్మ వల్ల కూడా చాలా, అంటే అమ్మ షీఈ్ అ వెరీ డేరింగ్ ఉమెన్. ఏదన్నా వెరీ కరేజియస్. పార్టీలో టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి షీ వాజ్ వెరీ యాక్టివ్. అంటే పదవులు టీడీపీ సీడ్ అక్కడి నుంచే అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. అంటే ఏదో పదవులు తీసుకుని అట్లా ఏదో రాజకీయంగా పైకి వెళ్దామని ఉండేది కాదు. బట్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు వాలంటరీగా. ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, ఒక 4-5 నెలల ముందు నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్. అప్పుడు అన్నగారు నాకు ఇంకా గుర్తు, అన్నగారు చైతన్య రథం మీద రావటం. నేను అప్పుడు ఆయన ఒకసారి గద్దె దింపినప్పుడు నాదెల్ల భాస్కర్ ఎపిసోడ్ జరిగినప్పుడు ఆ టైంలో, దానికి ముందు అసలు ప్రపంచం కదా. మా అన్నయ్య ఒక రోజు వెళ్ళిపోయి 2 రోజులు రాలా ఇంటికి. మా వాళ్ళు కంగారు పడ్డారు. ఆయన చూడటానికి వెళ్ళాడు. గంటల తరబడి వెయిట్ చేయటం, వెయిట్ చేయటం అన్నగారి కోసం. బాగా నాన్నగారు కూడా బాగా టీడీపీ, అంటే కమ్యూనిజం పార్టీ విడిపోయిన తర్వాత కొద్దిగా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది. సో అట్లా చాలా మంది. మా నాన్నగారు హార్డ్ కోర్ మార్క్సిస్ట్, అందుకే అడిగా నేను సిపిఎం అని. విజయవాడ ఆ రోజుల్లో మంచి ఇదిగా ఉండేవాళ్ళు వాళ్ళు. బేసిక్లీ వి వర్ యాంటీ కాంగ్రెస్. ఎగ్జాక్ట్లీ. సో నాన్నగారి సైడ్ అంతా కూడా యాంటీ కాంగ్రెస్. అదే నాకు కూడా వచ్చింది. అంటే రావటానికి రీజన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఏదో ఊరికనే మనం పార్టీ అంటే మీరు ఇంకా చిన్నవాళ్ళు, మా జనరేషన్లో ఎమర్జెన్సీ ఇట్లాంటిది, ఆ తర్వాత అన్నగారిని దింపేయటం, గవర్నర్ సిస్టమ్, ఇట్లాంటి కొంచెం నెగిటివ్ గా ఉండేవి. విత్ రీజన్ వి వర్ యాంటీ కాంగ్రెస్. ఇప్పుడు హిస్టరీ మనం వెనక్కి వెళ్తే ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు గొప్ప నాయకుడు, వాళ్ళు చాలా చేశారు, బట్ నాట్ డిస్కౌంట్. బట్ తప్పులు కూడా అదే విధంగా కొన్ని వాళ్ళ వల్ల జరిగాయి. దానివల్ల దేశం చాలా నష్టపోయింది. అందుకని ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కుటుంబాలు మారటానికి గల కారణం కూడా అదే. ఇప్పుడు చైనా వార్, ఇండో చైనా వార్ కానీ, లేకపోతే పార్టీషన్ ఆఫ్ అవర్ కాశ్మీర్ని ఎలా హ్యాండిల్ చేశారు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. సో వీ వర్ యాంటీ కాంగ్రెస్ విత్ ఎ రీజన్. నాట్ లైక్ బ్లైండ్ గా కాదు. సో మాకేంటంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్, పెద్ద లైబ్రరీ మా ఇంట్లో. ఇప్పుడు 5th ఫ్లోర్ అంతా పుస్తకాలే. నాన్నగారు అకాలంగా కాలం చేసిన తర్వాత ఇవన్నీ. సో మాకు స్కూల్లో మేము పొందినటువంటి ఎడ్యుకేషన్ కంటే బయట నాన్నగారి ద్వారా కానీ, అమ్మ మమ్మల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు కానీ వెరీ గుడ్ ఎక్స్పోజర్ మాకు. విల్ నాట్ బిలీవ్, మా 80s లో మా ఇంటికి టైమ్ మ్యాగజైన్ కానీ, నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్, పేర్లేదు ఎలా మాకు అప్పుడు, లైఫ్ అని ఒక టాబ్లాయిడ్ స్టైల్లో ఉండేది పెద్దది మ్యాగజైన్. లైఫ్, వీక్, ఫ్రంట్ లైన్, ఇట్లా 7-8 టాప్ మ్యాగజైన్స్. అంటే ఇది బికాస్ ఆఫ్ మీ నాన్నగారి ఎడ్యుకేషన్ వల్ల, ఆయనకున్న ఎక్స్పోజర్ ఎన్వైరన్మెంట్ వల్ల అవన్నీ, అంతే కదా. అంటే ఆయనకు రీడింగ్ బాగా అలవాటు. సో అట్లా మాకు ప్రతిరోజు ఒక పాఠం, ఏదో ఒక అంశం మీద. అది సైన్సా, లేదంటే జియోగ్రఫీ గురించి, హిస్టరీ, పాలిటిక్స్.
సో ఎవ్రీ డే వాజ్ లెసన్, గ్రేట్ లెర్నింగ్ గ్రేట్ లెర్నింగ్. అంటే ఏంటి, అన్నం తినేటప్పుడు మాడుకునే వాళ్ళ, భోజనం చేసిన తర్వాత ఏముంది, ఒక మ్యాగజైన్ నేషనల్ జియోగ్రఫిక్ వస్తుంది, లేటెస్ట్ ఎడిషన్, డిస్కషన్ దానిలో మీకు అప్పుడు ఎంత, నేను బిఫోర్ 7-8 ఇయర్స్ నుంచే అది అప్పటి నుంచి మొదలు పెట్టారు. నేను ఆ వాగ్దాటి మీకు అప్పటి నుంచి అలవరిందా, లేకపోతే అంటే వాగ్దాటి అనేది కొంచెం లేటర్ స్టేజ్, బట్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్. సో ఇప్పుడు హిందూలో దిస్ డే దట్ ఏజ్ అని ఒక కాలం ఉంటుంది, 50 years బ్యాక్, ఇప్పటికీ ఆ కాలం రన్ అవుతుంది. అంటే ఈ డేట్ 50 ఏళ్ళ క్రితం ఏం జరిగింది, కరెక్ట్ చూసాను అది. సో ఫస్ట్ నేను పేపర్ చదవటం దాంతో ప్రారంభించాను. నాన్నగారు అది అలవాటు చేశారు. పేపర్ చదవటం నాకు స్టార్ట్ అయింది హిందూలో దిస్ డే దట్ ఏజ్ కాలం నుంచి స్టార్ట్ అయింది. సో 50 ఏళ్ళ క్రితం ఆ రోజు ఏం జరిగింది దానిలో రాశారు. దానిలో డౌట్స్ ఉంటే నాన్నగారు ఇదేంటి సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ గురించా లేదంటే ముసోలిని క్యూరియాసిటీ అక్కడే బిల్డ్ అయింది. అంటే అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉండేది మాకు. అది గ్రేట్. ఎప్పుడు కూడా ఇది సిల్లీ క్వశ్చన్, ఇదేంటి అన్ని పిచ్చి ప్రశ్నలు అని అడగవాకు, ఎంకరేజ్మెంట్ ఉండేది. ఆ కట్ డౌన్ చేసేవాళ్ళు కాదు. ఏది అడిగినా కూడా చాలా ఓపిక్గా ఎనీ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఇట్లాంటిదే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆయన టీచర్ అనుకుందాం, మీకు టీచరే, ఫస్ట్ టీచరు, ఈజ్ మై ఫస్ట్ టీచర్. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది ఏంటంటే ఒక క్వశ్చన్ వేసినప్పుడు యూజువల్గా ఏం చెప్తారంటే ఓకే ఇప్పుడు కాదనో, లేకపోతే వాళ్ళు తెలవకపోతే కొంచెం వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీకు వాట్ ఈస్ దట్ న్యూ స్కిల్ యూ అక్వైర్డ్? అంటే ఒక ఫాదరు మీకు అడిగిన దాని అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండటం వల్ల మీరేమన్నా ఒక స్పెషల్ క్వాలిటీ అక్వైర్ చేశారు? ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడికి నేను చాలాసార్లు చెప్పాను, అసలు ఈ ప్రపంచం ఎటువైపు పయనిస్తూ ఉందనేది మనకు తెలియాలండి. వీ షుడ్ నో వేర్ ద వరల్డ్ ఈజ్ ట్రావెలింగ్, యూనో. అది తెలిస్తేనే మనం కొన్ని విషయాల్లో మనం మౌల్డ్ చేసుకోగలం. ఎగ్జాక్ట్లీ. అసలు ప్రపంచం ఎటువైపు వెళ్తుందో తెలియకుండా మనం బావిలో కప్పల్లాగా ఉంటే యూ విల్ బి లాస్ట్. అవును. అదేవిధంగా మన హిస్టరీ, అసలు మనం ఎక్కడ ప్రారంభమయ్యాం, అసలు గతంలో ఏం జరిగింది, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఎటు వెళ్ళబోతున్నాం, ఇది తెలియాలండి. రైట్. సో లైఫ్ ఈజ్ ఎ జర్నీ. అంతే. సో యూ షుడ్ నో వేర్ వర్ వి బిఫోర్, వేర్ ఆర్ వి నౌ అండ్ వేర్ ఆర్ వి హెడింగ్. లేకపోతే మనం మౌల్డ్ చేసుకోలేదు. సో అది దిస్ ఇస్ ది సింగిల్, ఈ కాన్సెప్ట్ మాకు అన్ని విషయాలుగా నాన్నగారు, ఇప్పుడు సైన్స్ ఉంది, ఇప్పుడు నౌ సే ఆస్ట్రోనాట్ ల్యాండింగ్ ఆన్ మూన్, అసలు దానికి ముందు ఏం జరిగింది, ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది కదా, నాన్నగారు ఇదేంటి అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దాని బ్యాక్గ్రౌండ్ అట్లా చెప్పటం. లేదంటే ఇంకొక విషయం అట్లా వచ్చేది. సో అది నేను అందుకనే ఇప్పుడు ఈవెన్ మీ విత్ మై డాటర్, నేను ఎంత బిజీగా ఉన్నా తను ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఐ ఆల్వేస్ టేక్ టైమ్ అండ్ ఆన్సర్ టు. పాప ఏం చదువుతుందండి ఇప్పుడు? 6th standard. ఇప్పుడంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? పాప బాగా చదువుతుందా? షీఈస్ గుడ్, జనరల్ గా షీఈస్ గుడ్, బట్ వీఆర్ నెవర్ ఆఫ్టర్ హర్ మార్క్స్. నీకు 90 వచ్చేయాలి, 100 వచ్చేయాలి అనేది నేను అసలు ఎప్పుడు లేదు. మీ అండ్ మై వైఫ్ వి ఆల్వేస్ టెల్ హర్ టు బి స్ట్రెస్ ఫ్రీ. ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ హ్యాపీ ప్రాసెస్ అండి. అంతే. మనం స్కూల్కి ఎందుకు వెళ్తున్నారా బాబు అనే ఫీలింగ్ ఎప్పుడు. అన్ఫార్చునేట్లీ ఆ సిస్టమ్స్ అలా ఉన్నాయి. సెపరేట్ సబ్జెక్ట్. ఈ రోజు మార్నింగ్ నేను ఒక ఓపెన్ లెటర్ రాశాను నారా లోకేష్ గారికి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఆంధ్రప్రదేశ్ లో అని. సరే మీ బెటర్ హాఫ్ గురించి చెప్పండి. షీఈ్ ఎ వెరీ బ్రేవ్ ఉమన్. మీ మదర్ కంటేనా? ఆల్మోస్ట్ అమ్మలాగానే, ఆల్మోస్ట్ ఈక్వల్ కాదు, ఇద్దరు సరిసమానం అనుకోవాలి. అమ్మ చాలా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అట్ ది ఏజ్ ఆఫ్ 22 ఐ డిసైడెడ్ ఐ విల్ గెట్ ఇన్ టు బిజినెస్. అప్పుడు నేను చాయిస్ హోటల్స్ ఇంటర్నేషనల్లో మంచి ఉద్యోగం, ఇప్పుడు క్వాలిటీ, ఇప్పుడు డివి మేనేజర్, నేను ప్రీ ఓపెనింగ్ స్టేజ్ నుంచి ఉన్నా. దానిలో అంటే మీరు హోటల్ హాస్పిటాలిటీ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ IHM, విచ్ ఇస్ ది టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఓబ్రాయ్స్లో చేసాం, తర్వాత చాయిస్ హోటల్స్లోకి వచ్చాం. ఎందుకో నాకు ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అప్పుడే ఎందుకు చేయకూడదు, కల్చర్లో చాలా తక్కువ. సో చెప్పగానే సరే నాన్నగారు ఏంటంటే ఓకే యూఆర్ వెరీ యంగ్, ఇంకొన్ని రోజులు ఏమన్నా ఎవరైనా అదే చెప్తారు కదా, ఇంకో కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి పెడితే బాగుంటుందేమో అని నాన్నగారు. బట్ అమ్మ లేదు, ఎందుకు మనం చేద్దాం, నేను ఉంటాను అంటున్నాలా, యూ టేక్ ది స్టెప్ ఫార్వర్డ్.
అని అమ్మ పుష్ చేసి ఎంకరేజ్ చేశారు. అలాగే నిలబడింది కూడా అమ్మ. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇది మీరు? రెస్టారెంట్. ఐ ఓపెన్ మల్టీ క్విజిన్ రెస్టారెంట్. ఓకే. సో చాలా అమ్మ అలాగే తను కిచెన్లో ఉండి అన్నీ చూసుకునేది. అవసరమైతే ఎప్పుడన్నా అసలు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మర్చిపోకూడదు మనం. డిష్ వాషింగ్లో ఎవరన్నా రాపితే తనే ప్లేట్లు కడిగేసేది నుంచుని. అంటే ఆ స్థాయిలో నిలబడి అంత సపోర్ట్, అది మోరల్ సపోర్ట్. పొద్దున్నే 8:30 కల్లా వెళ్ళిపోయి కిచెన్ అంతా చాలా ప్రిపేర్ అవ్వాలి కదా, అవన్నీ చూసుకునేది నేను. వెళ్ళే టైం మొత్తం కిచెన్. మీకు వాట్ ఈస్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే కూడా మోరల్ సపోర్ట్ విల్ మేక్ యూ సక్సెస్. ఆటోమేటిక్ గా ఆ మోరల్ సపోర్ట్ తో మనం 2 times 3 times ఎక్స్ట్రాడినరీగా చేయడానికి పాసిబిలిటీ. సో నాకు కాంబినేషన్, మై పేరెంట్స్, నాన్నగారేమో హెల్ప్ మీ టు అక్వైర్ నాలెడ్జ్, అమ్మేమో ధైర్యంగా అడుగు ముందుకు పర్సనాలిటీ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్, ధైర్యంగా అడుగు ముందుకెళ్ళాలి. ఇప్పుడు మీ మిస్సెస్ ఏం చదివారు? షీ ఈజ్ MSc బయోటెక్. ఓకే. ఏమైనా చేస్తారా లేకపోతే హోమ్ మేకర్ అయినా? ప్రస్తుతం హోమ్ మేకర్. ఇప్పుడు నేను చేసే ఫైట్ లో తన ఇంట్లో ఉండి అన్ని చూసుకుంటా. ఇప్పుడు పాస్ట్ 5 years యూ సీన్, నేను 2 సార్లు జైలుకి వెళ్ళటం, మా ఇల్లంతా బాల్ కొట్టేయటం, నన్ను రోడ్డు మీద కొట్టడం, ఇవన్నీ మామూలు విషయాలు కాదు. అది మాట్లాడదాం, సపరేట్ టాపిక్ ఉంది నాకు. సో అంటే వైఫ్ గురించి అడిగారు కాబట్టి నెవర్ వన్స్ షీ సైడ్ మనకెందుకు ఇది అవసరమా, ఒక్కసారి కూడా అనలేదు. ఒకసారి కూడా అనలే. మీరు ఒక యుద్ధంలో ఉన్నారు, మీరు అడుగు ముందుకే. ఇంకా ఆ సపోర్ట్ లేకపోతే అసలు మీరు ముందుకు. ఇంకో విషయం కూడా చెప్తాం. మా పెళ్ళి 2012 August 1 ఈజ్ మై మ్యారేజ్ డే. ఓకే. 2012 October 2 చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు, వస్తున్నా మీకోసం పాదయాత్ర. దట్ ఈస్ వెన్ ఐ కేమ్ ఇన్ టు ద పార్టీ ఫుల్ టైం. 2012లో. దానికి ముందు ఏంటంటే ప్రతి ఎలక్షన్కి వర్క్ చేసేవాళ్ళం, బూత్ స్థాయి నుంచి వర్క్ చేశా. 96 పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ఐ వాజ్ వర్కింగ్ స్థాయి నుంచి మెల్లమెల్లగా. నేను బూత్ కమిటీలో ఉన్నా, ఒక పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నా, ఒక కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నా, మైదా కలిపి పోస్టర్లు అంటించాం. ఇప్పుడు చాలా మందికి అసలు మైదా కమిట్మెంట్ పార్టీ, ఓటర్ స్లిప్లు పంచేవాళ్ళు, అన్ని ప్రతి ఎలక్షన్ చాలా పని చేసేవాళ్ళం. బట్ 2012లో పార్టీ ఒక క్రైసిస్లో ఉంది. మనం ఈసారి ఒక 2-3 నెలలు కాదు, ఇంకా ముందు నుంచే బాబు గారితో మనం పాదయాత్ర నడవాలని చెప్పి మంచి బిజినెస్ నాది. మై రెస్టారెంట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ రెస్టారెంట్. ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ మనీ. పెళ్ళైన 4 నెలలకి నేను వ్యాపారం వదిలేస్తున్నాను, నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నానంటే ఎవరిని ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. ఎనీ వైఫ్ చూసే ఇదేంటంటే మీరు అసలు మన పరిస్థితి ఏంటి రేపు? వైఫ్ వాళ్ళ పేరెంట్స్, ఇద్దరు పేరెంట్స్ ఏమనలేదు, పేరెంట్స్ లేదు, ఇది నిలబడాల్సిన సమయం, we have enough money to survive. మనకేమి ఒక రకంగా మీరు ఈ రీచ్ అయిన మైల్ స్టోన్స్ అన్నిటికీ కారణం ఫ్యామిలీ సపోర్ట్. అది లేకపోతే చాలా కష్టం, చాలా. అదే నేను అందుకనే చెప్తున్నా కదండి, ఎనీ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్. తల్లి తండ్రి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎంత, భువనేశ్వర్ గారిని ఎందుకు అంత తలుచుకుంటారు? అట్లా ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అది లేకపోతే అడుగు ముందుకు వెళ్ళామండి. సో అట్లా మై ఫ్యామిలీ స్టూడ్ యాజ్ అ రాక్. అండ్ మై వైఫ్ ఎప్పుడు తను యాడ్ అవటం కానీ, నేను ఇంకా మోరల్గా డౌన్ అయ్యే విధంగా అవుతారు కదా అస్సలు. సో ఏం పర్లేదు, ముందుకెళ్ళు. సో దట్ వై ఐఎమ్ లక్కీ. పేరెంట్స్, వైఫ్ కానీ, ద ఎంటైర్ ఫ్యామిలీ, మా మామయ్య గారు కానీ, చిన్నాన్నగారు, ఎవరు కూడా ఫ్యామిలీ. సో దిస్ రిఫ్లెక్ట్స్ ఒక ఫ్యామిలీ ఈకోసిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం. 100%. మనం డిప్రెస్ అయినప్పుడు వాళ్ళు వస్తారు, నేను ఉన్నానని చెప్తారు. దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. నౌ లెట్ us కమ్ టు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. మీరు ఒక 4 నెలల క్రితం దానికి చైర్మన్గా అయ్యారు. అసలు ఈ స్వచ్ఛ భారత్ అనేది 2014లో స్టార్ట్ అయింది. కానీ అప్పుడు చాలా హడావుడి జరిగింది. మీరు ఆ అంబాసిడర్ అన్నారు, ఈ అంబాసిడర్ అన్నారు, స్వచ్ఛ భారత్ అంబాసిడర్ అని చాలామంది సినిమా స్టార్స్, ఇండస్ట్రీ క్యాప్టెన్స్ వీళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా చప్పబడిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఏ రిచువల్. వచ్చేసేసి కొంచెం ఊడ్చేసేసి ఫోటోలు తీసేసేసి ఒక ఇయర్లోనో లేకపోతే ఎప్పటికప్పుడు వాళ్ళు ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెట్టడం ఇదైపోయింది. అసలు స్వచ్ఛ ఆంధ్ర ఏంటండి? మీరు అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించినప్పుడు పరిస్థితి ఏంటంటే, మన గ్రామాల్లో కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి. బహిరంగ మలమూత్ర విసర్జన అనేది సర్వసాధారణం. మహిళలకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చీకటి పడితేనో
బయటికి తెల్లవారకు ముందే బయటికి వెళ్ళి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక మహిళ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మగాళ్ళు ఎట్లయినా ఉంటారండి, బట్ ఒక మహిళ టాయిలెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారండి. కరెక్ట్. అటువంటి పరిస్థితి, దానిని మార్చాలి అన్న ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఓడిఎఫ్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. అవును. ఆ ఓడిఎఫ్ అనే పదం అప్పుడే కదా ఇంట్రొడ్యూస్ అయ్యింది. దాని ముందు అసలు ఓడిఎఫ్ ఫ్రీ విలేజెస్ అని మనం అప్పుడే ఒక ఉద్యమం లాగా టాయిలెట్ నిర్మాణం కొన్ని లక్షలు కట్టారు. కొన్ని లక్షలు. దానికి ముందు ఇంకా వెనక్కి వెళ్తే తర్వాత పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు కదా అవును, టాయిలెట్ లేకపోతే పెళ్లి చేసుకున్నారు. ఉద్యమం అయింది, ఉద్యమం అయింది. దానికి ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు స్టార్ట్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ క్లీన్ అండ్ గ్రీన్. అవును, పచ్చదనం పరిశుభ్రత అన్నది ఆయన ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు స్టార్ట్ చేశారు. అంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే జరిగేటటువంటి నష్టాలు ఏంటి, అనర్థాలు, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అన్న ఆలోచన క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు. తర్వాత మోడీ గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో అప్పుడు కూడా నేషనల్ లెవెల్లో ఒక 9 మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి మీరు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వమని ఒక కమిటీ వేస్తే దానికి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. హీ వాజ్ ద నేషనల్ కన్వీనర్ ఫర్ స్వచ్ఛ భారత్ మూవ్మెంట్. గ్రేట్. ఆయన చాలా బెస్ట్ ప్రాక్టీస్ ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది గతం నుంచి. దీనిపైన ఆయనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ గమనించి మోడీ గారు ఆ రకంగా పెడితే బాబు గారు మళ్ళీ వరల్డ్ వైడ్ అన్ని తిరిగి బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మంచి నివేదిక కూడా సమర్పించారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి బీజం పడింది. చాలా రాష్ట్రాల్లో సపరేట్గా ఒక కార్పొరేషన్ లేదండి. ఇప్పుడు కూడా లేదు. స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్స్ అన్ని కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకెళ్తారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ 1 or 2 అదర్ స్టేట్స్. ఓకే. సో ఎక్స్క్లూజివ్ గా ఒక కార్పొరేషన్ సెటప్, చైర్మన్, ఒక వ్యవస్థ, దీని ద్వారా ఈ కార్యక్రమాలు చేయటం అన్ని కూడా హీ వాజ్ ద వన్ హూ ఇనిషియేటెడ్. బట్ అన్ఫార్చునేట్లీ 2019లో మనం మా పార్టీ అపజయం పాలవటం, తర్వాత మళ్ళీ అంతా గాలికి వదిలేసింది గత ప్రభుత్వం. వాళ్ళ పరిస్థితి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే సమయానికి పరిస్థితి ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయి ఉంది. 85 లక్షల టన్నులు. మై గాడ్, లక్షల టన్నులు. అంటే దాన్ని ఏమి తీసి ప్రాసెస్ చేయటం ఏం లేదు, వచ్చినట్టు కుప్పేస్తారు. ఏది చెత్త మీద పన్నేసి మేము చెత్తని ప్రాసెస్ చేయడానికి మాకు డబ్బులు కావాలి, వేస్ట్ హ్యాండ్లింగ్ కి మాకు డబ్బులు కావాలి. ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఇప్పుడు మెయిన్ సిటీస్, ఇప్పుడు సిటీస్ సాధారణంగా ఎక్కువ ఉంటుంది. అట్లా బేసిక్ వాళ్ళకి ఫండ్ లేక అలా చేశారా, లేకపోతే ఫోకస్ లేక చేశారా? ఫోకస్ లేదండి, అసలు శ్రద్ధ లేదు. చెత్త మీద పన్నేసి ఆ డబ్బును కూడా మింగేశారు. ఓకే. అందుకనే అదొక చెత్త ప్రభుత్వం కింద ప్రజలు ఇసిరిపారేశారు అనుకోండి. సో ఇవాళ మేము చెత్త మీద పన్నును రద్దు చేయటమే కాకుండా ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెత్త అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు కొంచెం క్యూరియాసిటీ అండి, చెత్త మీద పన్ను వేసినప్పుడు ఏం చెప్పి జస్టిఫికేషన్ చేశారండి? వాళ్ళు వేస్ట్ ప్రాసెసింగ్, వేస్ట్ కలెక్షన్ అండ్ హ్యాండ్లింగ్ ప్రాసెసింగ్కి మాకు ఖర్చు అవుతా ఉంది, యూజర్ ఛార్జెస్ మేము కలెక్ట్ చేస్తాం, పన్నేస్తాం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, అలా చేసినప్పుడు మరి చేయాలి కదా, చేయాలి ప్రాసెస్ చేయాలి కదా. 85 లక్షల టన్నుల వాళ్ళు చేసింది ఏంటంటే తీసుకెళ్లి ఊరు బయట కుప్పేయటం. మీరు వెళ్తే ఇవాళ నేను ఉదయం పాలకొల్లు వెళ్ళాను, పాలకొల్లు ఇళ్ల మధ్యలో ఒక కొండ ఉంది. ఒక కొండ. మరి ప్రజలు ఏమి కంప్లైంట్ చేయట్లేదు? విపరీతమైన కంప్లైంట్స్ అండి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అందరూ కూడా సార్ మీరు ఏమి చేయొద్దు, అది క్లీన్ చేయండి, ముందు ఆ చెత్త తీయండి సార్. ఆ చెత్త దానివల్ల ఏంటి, దోమలు వచ్చినాయా? ఇప్పుడు అంటే దే విల్ బి బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ బ్యాక్టీరియా అండి, నాట్ ఓన్లీ మస్కిటోస్. ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియాకి అవి ది బెస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్స్. మై గాడ్. ఓకే. అంటే ఇప్పుడు అంటే రెండు ఉంటాయండి, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ మిక్స్ అయిపోయి ఉంటుంది కదా. మిక్స్ అయిపోయి అంతే, ఇంకా డేంజర్ కదా. ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ పాండమిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వుహాన్ యానిమల్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయింది. Because of the unhygienic situations that are prevailing in that animal market, it became a breeding ground for a virus. My God. Okay. ఇప్పుడు అట్లా మనం అలా వదిలేస్తే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఒకటి చెప్పండి, అంటే ఇది చాలా ఎర్లీ అవ్వచ్చు కానీ మీరు ఏమైనా కోరిలేషన్ చేశారా? అంటే ఇలాంటి కొండల్లాగా పెరిగిపోయిన చెత్త పెరిగిపోయిన ప్రదేశాల్లో అక్కడున్న ప్రజల్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా పెరిగినాయా, ఏదైనా ఒక కోరిలేషన్ ఉందా? అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఎందుకంటే దానిలో నుంచి గ్యాసెస్ ఎమినేట్ అవుతాయి, అది మండుతూ ఉంటుంది, దానిలో నుంచి మీథేన్ ఇటువంటి గ్యాస్ అంటే ఆ పొగ మనం పీలిస్తే లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా చాలా ప్రదేశాలు. ఇప్పుడు నేను కందుకూరు వెళ్ళాను లాస్ట్ స్వచ్ఛాంధ్ర, అక్కడ
డంప్ యార్డ్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్లాన్ ఉందా ఈ ప్రదేశాల్లో ప్రజలకు నిజంగా అటువంటి వచ్చినా, లేకపోతే థియరిటికల్ గా అది అలా అయింది కాబట్టి చెత్త ఉంది కాబట్టి అనేది కాకుండా? నో దానికి స్టడీ చేయటం జరిగింది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది మనం ఆ రకంగా వదిలేసి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటమే కాకుండా వేస్ట్ అనేది మనం ప్రాసెస్ చేయకుండా వదిలేయటం వల్ల కొంత నష్టం ఇంకొక రకంగా కూడా ఉంది. ఇప్పుడు మనం వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ అది మీ ఫేవరెట్ టాపిక్ కదా. సో చెత్త నుండి సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు నాకంటే 100 రెట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇంట్రెస్ట్. అది నిజంగా కూడా సాధ్యం అండి. మనం చెత్త అనుకుని బయట పారేసేది కూడా ఇట్ ఈస్ వాల్యుబుల్, ఇట్ విల్ గివ్ యూ మనీ. దానిలో అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ ఉంటాయి. ప్లాస్టిక్, పేపర్ కానీ, గ్లాస్ కానీ, ఎవ్రీథింగ్ కెన్ బి రీసైకిల్. అండ్ టుడే ప్రపంచవ్యాప్తంగా వీఆర్ టాకింగ్ అబౌట్ సర్క్యులర్ ఎకానమీ. వీఆర్ టాకింగ్ అబౌట్ 3 Rs: రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. సో ఇవాళ న్యాచురల్ రిసోర్సెస్ అన్ని లిమిటెడ్ అండి, భూమిలో అనంతంగా ఏం లేవు. దెర్ ఈస్ ఎ ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ హై టైమ్ we need to wake up and start recycling. అంటే ప్రకృతికి మనం గెస్ట్గా వచ్చాం. అవును, నేచర్కి ఏదో హోస్ట్ చేసిన పాపం మనకు ఆపర్చునిటీ ఇస్తే టేక్ ఇట్ అడ్వాంటేజ్ తీసుకొని మనం దాదాపు 200-300 సంవత్సరాల నుంచి ఎన్విరాన్మెంట్ మొత్తం దాదాపు పొల్యూట్ అయిపోయింది. మరి ఇప్పుడు మీరు నెక్స్ట్ 3 yearsలో లేకపోతే ఐ థింక్ 4+ years ఉంది కదా, మీ విజన్ ఏంటి అసలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఇటువంటి సినారియోలో చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర. సో మనం ఆరోగ్యపరంగానే కాకుండా ఇప్పుడు మనం బోల్డంతమంది ఇన్వెస్టర్స్ మనం తీసుకొస్తున్నామండి, బోల్డన్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తా ఉన్నాం, బోల్డంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే, ఉదాహరణకి భోగాపురంలో అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నామండి. If there are no sustainable waste management solutions for Bhogapuram International Airport, అది డీఫంక్ట్ అయిపోద్ది. మీరు ఒక 5-6 ఏళ్ళ తర్వాత దాన్ని ఉపయోగించలేరు. మీరు అద్భుతమైన 4 lane, 6 lane, 8 lane రహదారులు కడతా ఉన్నారు, మీరు మొత్తం చెత్తతో నింపేశారు అనుకోండి రోడ్డు పక్కన, మన ఆ రోడ్లో ప్రయాణం చేయగలమా? ఒక 4 goals ఏం పెట్టుకున్నారు అసలు? ది ఫస్ట్ థింగ్ ఈజ్ వీ వాంట్ టు మేక్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ అంటే ఈజీ కాదు. ఇట్ ఈజ్ అచీవబుల్. ఈజీ కాదు. టైం లైన్ ఇప్పుడు రేపు 2 to 3 years డౌన్ ద లైన్ అంటే దీనికి బోత్ అర్బన్, రూరల్ రెండు సినారియోస్. 85 lakh ton వేస్ట్ ఎప్పటికి తీసేద్దాం అనుకో. ఇది October 2nd టార్గెట్ పెట్టుకున్నాం, గాంధీ జయంతి. దానిలో ఆల్మోస్ట్ 50 lakh ton తీసేసాం ఇప్పటికే. ఇంకా 33 lakh ton ఉంది. అది మొన్ననే టెండర్స్ కాల్ ఫర్ చేసాం. October 2nd ఈ లెగసీ అంటే మనకు వారసత్వంగా ఆస్తులు వస్తాయి. జగన్ రెడ్డి పుణ్యమని వారసత్వంగా లెగసీగా మనకి చెత్త వచ్చింది. సో ఈ లెగసీ వేస్ట్ ని రేపు October 2nd క్లియర్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. సెకండ్ది ఆ తర్వాత కూడా డంపింగ్ అనేది ఉండకూడదు. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ డంప్ యార్డ్స్. అంటే ప్రతిరోజు మన రాష్ట్రంలో 123 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. వాటి నుంచి ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తుంది. సో 7,000 టన్నుల చెత్త మళ్ళీ వెళ్ళి ఏదో డంపింగ్ యార్డ్లో ల్యాండ్ అవ్వకూడదు. ఏ రోజుకి ఆ రోజు వేస్ట్ని ప్రాసెస్ చేయడం అనేది మా టార్గెట్. దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇట్ ఈస్ రిక్వైర్డ్. అది వీ హ్యావ్ ఎ ప్లాన్, వీ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్. మీరు చెప్పారు కదా, ఫస్ట్ థింగ్ ఈజ్ లెగసీ వేస్ట్ 85 లక్షలు క్లియర్ చేయటం. రెండోది డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చడం. మూడోది ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేసేటటువంటి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెట్టాలన్నది మా ఆలోచన. సో దానివల్ల ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ, అప్పుడు సర్క్యులర్ ఎకానమీ స్టార్ట్ అవుతుంది. రీసైక్లింగ్ అని ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పడానికి బాగున్నాయండి. ప్లాన్ ఇదంతా విజన్, యూ హ్యావ్ ఎ క్లారిటీ. అఫ్ కోర్స్ ఐ నీడ్ టు నో అనదర్ 3 goals చెప్పారు కదా. కానీ ఇక్కడ నేను ఆపుతాను, ఎందుకంటే ఇప్పటికే స్టేట్లో ఒక 10 లక్షలు 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ మీరు చాలా వెల్దీ స్టేట్ ఏం కాదు. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పే ఈ ప్రాసెస్లో ఓకే క్లీనింగ్ ఆఫ్ వేస్ట్ అనేది పాసిబిలిటీ ఉంది. కానీ అసలు నేను ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేయాలి అంటే మీకు ప్రాసెసింగ్ సెంటర్స్ ఉండాలి, లాజిస్టిక్స్ ఉండాలి, ఒక సప్లై చైన్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉండాలి. చాలా డబ్బులు అవుతాయి కదా. మనకి ప్రాసెసింగ్లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి మనకి 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ జనరేటింగ్ పవర్ అవుట్ ఆఫ్ వేస్ట్. రైట్. అదేవిధంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో
మనకి ఇప్పుడు మెకనైజ్ సెగ్రిగేషన్ కూడా వచ్చింది, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ MRF అంటారు. దానికి మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. స్వచ్ఛ భారత్ మిషన్కి ఇప్పుడు మన బడ్జెట్లో మళ్ళీ ఇంకొక 5-6 వేల కోట్లు పెట్టారు. సో ఫండ్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. మన పోర్షన్ ఉంటుందా? ఎస్, మనకి ఈ అంటే స్వచ్ఛ భారత్లో phase 1 phase 2 అట్లా ఉన్నాయండి. phase 1 ఎండెడ్ ఇన్ 2020, ఇప్పుడు phase 2లో ఉన్నాం. ఓకే, సెకండ్ మిషన్లో ఉన్నాం మనం. సో ప్రతి ఫేజ్కి కూడా రాష్ట్రాలకి మనం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఆధారంగా కొన్ని నిధులు కేటాయించడం జరుగుతుంది. ఆ రకంగా మనకి నిధులు అందుబాటులో ఉన్నాయి ఇవాళ. MRF ఫెసిలిటీస్కి, వేస్ట్ మెకనైజ్ సెగ్రిగేషన్ యూనిట్స్కి, కాంపోస్టింగ్ ప్లాంట్స్ పెట్టడానికి, వీటన్నిటికీ కూడా ఎవ్రీ ఇయర్ ఎంత ఉంటుందండి అప్రాక్సిమేట్? అంటే డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ అండి. మనం ఏంటంటే 1000 కోట్లు ఉంటుందా? అంత ఉండదులేండి, 1000 ఉండదు కానీ. బట్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ కన్సీవ్ చేసి మనం ఆమోదింపు చేసుకోవాలి. దానిలో కూడా స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా కొంత ఉంటుంది. అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి 60% సెంట్రల్ గవర్నమెంట్, 60-40 ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ 40, కొన్నిటికి 80-20 కూడా ఉంటుంది. అంటే మీరు ఎంత ప్రొయాక్టివ్ గా డ్రైవ్ చేసి 5,000 కోట్లలో మీ షేర్ ఎంత తీసుకొస్తారనేది మీ చేతుల్లో ఉంటుంది. అంటే ఏ స్టేట్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ ఇప్పుడు మాకు నెక్స్ట్ థర్డ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది, స్వచ్ఛ భారత్ అభియాన్ 3లోకి వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మీరు ప్రాజెక్ట్స్ తీసుకురండి అని చెప్పి. ఇప్పుడు మేము ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నాం. దానిలో వెరీ గుడ్. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం అద్భుతంగా సహకరిస్తా ఉంది. ఇప్పుడు 12,000 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి, 15,000 కోట్లు రాజధానికి, పోలవరానికి, అసలు నిధులు వరద. అంటే ఇప్పుడు మీ మీద డిపెండ్ అయిందని అది చేస్తున్నారా, లేకపోతే ఇంటెన్షనల్ గానే చేస్తున్నారా? లేదు, ఇది మేము 3 పార్టీల కలయిక, ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, అక్కడ మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తారన్నారు. వెరీ గుడ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒక జట్టుగా పనిచేస్తే దానివల్ల జరిగేటటువంటి మంచి ఏంటో మీకు చూపిస్తామని చెప్పి మేము మాట్లాడాం. ఇవాళ అది మొదటి 8 నెలల్లోనే చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నా స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమానికి కూడా కేంద్రం యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. దానికి మొన్న బడ్జెట్లో 800 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు. మొన్న పయ్యావుల కేశవ్ గారు పెట్టినటువంటి బడ్జెట్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా కొంత పెట్టాలి. అవును. సో అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ స్వచ్ఛ భారత్, డబుల్ ఇంజన్ అన్ని విషయాల్లో, ఈ విషయంలో ఇంకా ఎక్కువ. ఇద్దరు నాయకులకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గోల్ ఏంటి? స్వచ్ఛత విషయంలో రాష్ట్రం ఒక రోల్ మోడల్గా చేయాలి అన్నది ఆయన గోల్. మమ్మల్ని అన్ని తిరిగి చూడడం. రోల్ మోడల్ అని డిఫైన్ చేశారా? యూజువల్గా రోల్ మోడల్ అనగానే అదొక అబ్స్ట్రాక్ట్. అంటే బై ఇంప్లిమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, బ్రింగింగ్ ఇన్ లేటెస్ట్ టెక్నాలజీ. 3 గోల్స్. రోల్ మోడల్ అంటే గోల్స్ రియలైజ్ అవ్వటం ఇంపార్టెంట్. అందులో 3 గోల్స్ చెప్పారు కదా, మిగతా గోల్స్ ఏంటి? ఈ వేస్ట్కి సంబంధించి 3టితో పాటు మీరు ఎవరు అంటే ఇంకో కొత్త కోణం కూడా ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. స్వచ్ఛత అనేది మనం చేసేటటువంటి పనుల్లోనే కాకుండా, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటమే కాకుండా, మైండ్లో కూడా, మన ఆలోచనల్లో కూడా స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు కలిగే విధంగా కూడా మనం కార్యక్రమాలు చేపట్టాలని. ఈజీ అనుకుంటున్నారా? ఎక్కడో ఒక చోట ఒక ప్రారంభం ఉండాలండి. ఏది ఈజీ కాదండి. బట్ మీరు చాగంటి కోటేశ్వర గారితో పల్స్ పని చేస్తున్నారా? ఎస్, ఇప్పుడు అదే చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మైండ్ అనగానే అవును, మీరు ఆయన ఎథిక్స్ మరి కేబినెట్ హోదా ఇచ్చి సలహాదారుగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయనకి మరి ఒక వర్కింగ్ ఒక పని అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే, చిన్న వయసు నుంచే పిల్లల్లో ఒక మంచి, ఇప్పుడు నాట్ ఓన్లీ ఆన్ క్లీన్లీనెస్, శానిటేషన్, హైజీనే కాకుండా ఇప్పుడు డ్రగ్స్కి బానిసలు అవుతా ఉన్నారు చిన్న వయసు నుంచే. దానిపైన ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాం. వాటికి దూరంగా ఉండటానికి సంబంధించి కానీ, లేదంటే మన పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మొక్కలు నాటే కార్యక్రమం కానీ, మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కానీ, ఇట్లా 4-5 డైమెన్షన్స్తో స్కూల్స్లో ఇప్పుడు మన చిన్నప్పుడు మోరల్ సైన్స్ అనే ఒక పీరియడ్ ఉండేది. ఇప్పుడు అది లేదు. మన మోరల్ సైన్స్లో ఇవే చెప్పేవాళ్ళు, హెల్త్ గురించి, క్లీన్లీనెస్ గురించి, శానిటేషన్ గురించి. ఇప్పుడు ఇఫ్ యూ గో టు కంట్రీస్ లైక్ జపాన్, సౌత్ కొరియా అండ్ ఆల్, ఒక 5-6 సంవత్సరాల బిడ్డ కూడా కాగితం మొక్క రోడ్డు మీద పడేయడు, తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తారు. సో అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేశారు అది. అవును. సో అటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి, స్వచ్ఛ సైనికులుగా తయారు చేయాలి అని ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసే కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాం. ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ క్లీన్లీనెస్ ఇన్ ద మైండ్. అంటే ఇది ఒక గోలా? ఎస్.
ఇది కూడా ఒక గోల్. ఇది కూడా ఒక గోల్. సో చిన్న ఇది మీ గోలా లేకపోతే ఆయన గోల్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఏదైనా ఆయన విజన్, ఇప్పుడు విజన్ 2047 డాక్యుమెంట్ నేనే చాగంటి కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అవును, దానికి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క సహకారంతో ఇంకా అనేక మంది మేము ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి స్వచ్ఛ సైనికులో ఇంకో పేరు అనేది ఏదో మేము థింకింగ్ లోకేష్ గారితో కూర్చొని డిస్కస్ చేయాలి, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు. సో మేము ఒక ఆర్గనైజేషన్ అంటే ప్రతి స్కూల్లోనూ ప్రతి స్కూల్లో కూడా ఒక యూనిట్ పెట్టాలని, జస్ట్ లైక్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఒక యూనిట్ పెట్టి వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా మనం ఇన్కల్కేట్ చేసి ఈ ఉద్యమాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలన్నది కూడా ఒక మంచి సంకల్పం అది. సో ఇది కష్టమైనప్పటికీ మేము దీన్ని ఖచ్చితంగా మేము నెక్స్ట్ అకాడమిక్ చాలా కష్టం, ఎందుకంటే మనిషి క్యారెక్టర్ బిల్డ్ అయ్యేది అన్నిటికంటే కష్టమైనవి. ఇంకేమున్నాయండి? ఇదేనా ఇంకా గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మూడోది ఏంటంటే చివరిది మీరు 4-5 అడిగినప్పుడు రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనే ఒక కాలంని మేము తీసుకురావాలి. ఇవాళ మనం రెవెన్యూ ఫ్రమ్ శాండ్, రెవెన్యూ ఫ్రమ్ లిక్కరు, రెవెన్యూ ఫ్రమ్ ఎక్సెట్రా మాట్లాడుకుంటాం. రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి 1 కోటి రూపాయలన్నా నేను చూపించాలి బడ్జెట్లో. దట్ ఈస్ పాసిబుల్ బై సెగ్రిగేషన్ అండ్ రీసైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ. సో అది నా గట్టి సంకల్పం. అది నేను వేస్ట్ టు వెల్త్ ఇప్పటి వరకు ఏ రాష్ట్ర బడ్జెట్లో కూడా రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనే కాలం అంటే ఇప్పుడు 12 నెలలు అనుకుంటున్నారు మీరు? స్టార్ట్ మేబీ నవ్ ఇప్పుడు 25-26 ఫైనాన్షియల్ ఇయర్, 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఇది మేము చేయాలన్నది నా ఎక్సలెంట్ సంకల్పం అండి. అయితే లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ప్రజలకి వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే, ఎందుకంటే ఆ సివిక్ సెన్స్ చాలా తక్కువ ఉంది మన దీనిలో. కానీ ఇది ఇప్పుడు ఇదేదో మనం కొత్తగా సృష్టించుతున్నాయి కాదండి. మీరు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఇంట్లో ఏ గృహిణి కూడా న్యూస్ పేపర్ని వదిలేవాళ్ళు కాదు. చక్కగా నీట్గా పెట్టి ఉల్లిపాయలు అడిగిస్తే వాడు ఉల్లిపాయలు ఇచ్చేవాడు. పాత సామాన్లు అని పాల ప్యాకెట్ని ఎవరు పారేసేవాళ్ళు కాదు, ఒక తేక్కి గుచ్చేవాళ్ళు ఆ పాల ప్యాకెట్లన్నీ. అవన్నీ తీసి ఇస్తే ఆ డబ్బులు వాడు ఒక బండి దోసుకుంటూ వచ్చి కొనేవాడు. సర్క్యులర్ ఎకానమీ అప్పుడే ఉందండి, కాకపోతే మధ్యలో అది కొంచెం బ్రేక్ వచ్చింది. అంటే బ్రేక్ అంటే జీవన విధానం మారింది కదా, మారిపోయింది. ఇప్పుడు తల్లి అంటే ఇంట్లోనే ఉండి ఇప్పుడు వర్కింగ్ అందరూ బిజీ, పిల్లలకి నేర్పే విధానం లేదు. దీని డైవర్షన్ ఇంకో డైవర్షన్, ఓటీటీ ఇవన్నీ వచ్చేసాయి. సో అందుకని మళ్ళీ ఇన్కల్కేట్ చేసి మేము అవసరమైతే ప్రభుత్వం ఇంకోటి కూడా ఆలోచిస్తా ఉన్నాం. వీ వాంట్ టు బై వేస్ట్. మీరు ప్రాసెసింగ్ చేసి దాన్ని మేము అవసరమైతే కొన్ని సెంటర్స్ స్టార్ట్ చేసి మొబైల్ యూనిట్స్ కూడా పెట్టి. అంటే ఏంటి ప్రొడక్ట్స్ ఏం చేస్తారు? ఇప్పుడు వెల్త్ అంటే ఏదో ఒక యూజబుల్ ప్రొడక్ట్ ఉండాలి. ప్లాస్టిక్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ జర్మనీ, ఎవ్రీ ప్లాస్టిక్ బాటిల్ దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎండ్స్ అప్ ఇన్ ఎ రీసైక్లింగ్ ప్లాంట్. నేను యూరోప్ వెళ్తున్నా కొద్ది రోజుల్లో, ఐఎమ్ గోయింగ్ దేర్ స్టడీకి కొన్ని సైట్స్ నేను చూస్తున్నాను. సో ప్రతిదానికి వాల్యూ ఉందండి. ఇప్పుడు ఐటీసీ వాళ్ళు దే సెడ్, దే కేమ్ ఫార్వర్డ్, మేము వేస్ట్ పేపర్ మొత్తం మేము కొంటామండి అని చెప్పారు. ఎందుకంటే పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని చెట్లను కొట్టేస్తామండి. ఇప్పుడు అట్లాగే గ్లాస్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ లో నుంచి మీరు గోల్డ్ తీయచ్చు తెలుసా? ఏంటండి అది? గోల్డ్, ఎలక్ట్రానిక్ వేస్ట్, మీ కంప్యూటర్ చిప్ బోర్డ్స్, వాటిలో నుంచి యూ కెన్ రిట్రీవ్ గోల్డ్, యూ కెన్ రిట్రీవ్ సిల్వర్, రియల్ గోల్డ్. ఎస్, రియల్ గోల్డ్. మీరు హైదరాబాద్ లో రెల్డాన్ అనే ఒక యూనిట్ ఉంది, మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు బంగారం తెస్తున్నారు ఈ వేస్ట్ లో. ఎంత వస్తుందండి? దానికి ఒక లెక్క ఉంది. ఏదో కేజీకి 100 గ్రాముల బంగారం ఏం రాదు, బట్ అంటే బంగారం కూడా మనం వేస్ట్ లో నుంచి తీయచ్చు అని చెప్తాను నేను చెప్తున్నా. మనం ఆయిల్ తీసి, సో చెత్త అనుకుని మనం విసిరిపారేసే దానిలో ఆల్మోస్ట్ 80% మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేదే ఉంటుందండి. ఇప్పుడు వెట్ వేస్ట్ ఉంది, మీరు కాంపోస్ట్ తయారు చేయొచ్చు, బయోగ్యాస్ కంప్రెస్ బయోగ్యాస్ చేయొచ్చు. అట్లా ఇప్పుడు ఇండోర్లో సిటీ బస్సులన్నీ చెత్తలో వెట్ వేస్ట్ నుంచి ఉత్పత్తి కంప్రెస్ బయోగ్యాస్తో తిరుగుతాయి. 150 సిటీ బస్సెస్ ఆర్ రన్నింగ్ ఆన్ గ్యాస్ దట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ వేస్ట్ ఇన్ ఇండోర్. వెళ్ళి చూసాను నేను ఆ ప్లాంట్. ఇప్పుడు మెన్యూర్ ఉంది, మనం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, ZBNF గురించి, సేంద్రియ వ్యవసాయం, కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్. ఇంతకంటే మంచి ఎరువు మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు మీరు చెప్పినవి చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ ఫెంటాస్టిక్ గోల్స్, కానీ ఏదైనా ఒక సక్సెస్ కావాలంటే కంపల్సరీగా ఒక స్ట్రాటజీ కావాలి. ఆ బ్లూ ప్రింట్ మీకు ఉంది, క్లియర్. ఎస్, ఐ హావ్ ఎ వెరీ క్లియర్ రోడ్ మ్యాప్. కరెక్ట్.
సో ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఎస్ ఓకే, దానికి సంబంధించిన లీడర్షిప్ టీం ఉండాలి. ఒక పటాభి గారే మొత్తం డ్రైవ్ చేయలేరు. పటాభి గారికి కావాల్సిన ఒక సపోర్టింగ్ టీం ఉండాలి, అవును దానికి తగ్గ ఫైనాన్షియల్ ఈకో సిస్టమ్ ఉండాలి, దానికి తగ్గ రిసోర్సెస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో అది అన్నీ మీకు అవైలబిలిటీ ఉన్నాయా? ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ఊరికే స్లోగన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పాడు లేవు, ఊరికే పైకి వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటమే కానీ చేసేదేం లేదు ఇక్కడ అని చెప్పి అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నిధుల కొరత గురించి మనం మాట్లాడుకుంటే నాట్ ఓన్లీ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి, మీరు ఏది తీసుకున్నా కూడా ఆ సమస్య వస్తుంది. బట్ దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఆల్సో ఫర్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఇప్పుడు అట్లా వేస్ట్కి సంబంధించి కూడా ఎప్పుడైతే మనం ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళు మాకు ఏం వద్దు సార్, మాకు ఇన్ని టన్నులు మీరు ప్లాస్టిక్ని మాకు ఇవ్వగలరా, మేము ఇక్కడ పరిశ్రమ పెట్టుకొని కలెక్షన్లో కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం, ఓకే దానికి ఎంత మార్కెట్ ఉంది. ఇప్పుడు నేను తిరిగి చూస్తాను, గవర్నమెంట్ సెల్ చేస్తుంది, అది గవర్నమెంట్ మేము కొంటాం అంటున్నారు, వాళ్ళు కొంటారు, అదే ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే కలెక్షన్లో కూడా అవసరమైతే మేమే కలెక్షన్ పాయింట్స్ పెడతాం, మేమే కలెక్ట్ చేసుకుంటాం అని కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అవును. సో అట్లా అంటే అదృష్టవశాత్తు ఏంటంటే స్వచ్ఛ భారత్ అభియాన్కి మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వల్ల నిధుల కొరత అంత తీవ్రంగా ఏం లేదు, నిధులైతే కొంత అందుబాటులో ఉన్నాయి. బట్ ఎస్, మనకి యుఎల్బీస్, మన అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా కొంత ఫైనాన్షియల్గా మనం స్ట్రెంథన్ చేసుకుంటే, లాస్ట్ టైం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లోంచి స్ట్రా వేసి పీల్చేసినట్టు పీల్చేశారండి, మొత్తం డబ్బులన్నీ పక్కదారి పట్టించేసి మింగేయటమే పని, ఏది వదల్లా. సో అట్లా ఇప్పుడు అవన్నీ స్లోగా గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు. ఫైనాన్షియల్స్ పరంగా కూడా ప్లస్ ఇంకొకటి మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు యానిమల్ వేస్ట్ ఉందండి చాలా, అది కూడా తీసుకెళ్ళి ఇప్పుడు మనం చేపల చెరువుల్లోనూ అక్కడ ఇక్కడ కలిపేస్తున్నాం మనం. యానిమల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్కి దెర్ ఈజ్ అ స్పెషల్ ఫండ్ ఇన్ యూరోపియన్ యూనియన్, EU ఫండింగ్ ఉంది దానికి. ఓకే, అంటే మనకు కూడా ఇస్తారా? ఎవరు ఎనీ కంట్రీ ఇంటర్నేషనల్ అంటే గ్రాంట్గా ఎవరు, బట్ వెరీ నామినల్ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తారు, లోన్ ఇస్తారు అట్ వెరీ నామినల్ రేట్. అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీకి చెందినటువంటి కంపెనీస్ వాళ్ళ బిజినెసెస్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేయడం ఒక ఫండింగ్ సోర్స్. నీడ్ నాట్ బి ఇట్స్ లైక్ జస్ట్ లోన్ లాగా తీసుకుంటారు, వెరీ నామినల్ రేటు. అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ ఉంది, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఫీకల్ స్లడ్జ్, FSTPs, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మీద వాళ్ళు పెద్ద ఎత్తున మన నర్సాపురం దగ్గర వాళ్ళ సొంత డబ్బులతో ఫండ్ చేసి ఒక ప్లాంట్ పెట్టారు ఒకటి. సో అట్లా దెర్ ఆర్ ఫౌండేషన్స్, దెర్ ఆర్ ఏజెన్సీస్, దెర్ ఆర్ బ్యాంక్స్. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ నడవాలన్నా ఒక 4 ఉంటారు లేకపోతే 5 ఉంటారు. ఇప్పుడు పట్టాభి అని ఆయన ఒక చైర్మన్గా ఉన్నారు, ఒక ఎగ్జిక్యూషన్ టీం ఉండాలి కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మల్టిపుల్ ఏరియాస్లో ప్రతిదానికి ఒక లీడర్ ఉండాలి. అవును, అతను కూడా సేమ్ ప్యాషన్ ఎనర్జీ ఉండాలి. అసలు మీకు టీం ఉందా అంటే ఊరికే ఏదో చిన్న కోఆర్డినేటర్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో నేను చూసింది ఏంటంటే చాలా ఇట్స్ నాట్ లైక్ లీడర్షిప్ టీం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ ఉందా? ఉంటే దాన్ని ఎలా ఫీల్ చేస్తారు? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో అసలు హ్యూమన్ రిసోర్సెస్ లేకుండా అయితే ఏం లేరు. వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ఇంకా కూడా కొంతమందిని హైర్ చేసుకోమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఆ హైర్ చేసుకునే పనిలో కూడా ఇప్పుడు మేము ఉన్నాం. ఓకే, వీ నీడ్ ఏ టీమ్ అబ్సల్యూట్లీ. అంటే లీడర్స్ ఇప్పుడు ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి, ఏ రోజు ఆ రోజు కనపడకూడదు అంటే అదొక పెద్ద టాపిక్. ఓకే, నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లేకపోతే మన DCSR ఫండింగ్ తీసుకొచ్చారు, అదొక సపరేట్ వింగ్. అది అంటే ప్రతిదానికి ఒక చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ లేకపోతే యూ కెనాట్ డ్రైవ్ ఇట్. ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క లీడ్ చేయాలి కదా, వాళ్ళని ఈజీగా రారు కదా. సో యూ హ్యావ్ టు పే సమ్ గుడ్ హ్యాండ్సమ్ సమ్ కంపెన్సేషన్, లేదంటే కొంతమంది కమిట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు కూడా వస్తారు. అంటే ఓకే, అది నేను అడుగుతుంది. అటువంటి టీం మీరు బిల్డ్ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది? మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 months. అంటే ఇప్పుడు అసలు టీం లేదని నేను చెప్పట్లేదు, వీ హ్యావ్ టీమ్, బట్ మీరు అనే ఇట్ హ్యాస్ టు బి ఎన్హాన్స్డ్. ఇంకా కూడా అదనంగా కూడా కొంతమంది అవసరం. ఇప్పుడు సో ఐడెంటిఫికేషన్ కానీ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకునే ప్రక్రియ కూడా స్టార్ట్ చేసాం. 2-3 months డౌన్ ద లైన్ కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇనీషియల్ 3-4 monthsలో నేను చేసింది ఏంటంటే
యాజ్ చైర్మన్, ముందు సబ్జెక్ట్ గురించి నేను అవగాహన చేసుకోవాలి, నేను తెలుసుకోవాలి అసలు వాట్ ఈస్ వేస్ట్ మేనేజ్మెంట్, అవును, లిక్విడ్ వేస్ట్ ఏంటి, సాలిడ్ వేస్ట్ ఏంటి, ఎస్టీపీస్ ఏంటి, టెర్మినాలజీ మొత్తం నేర్చుకోవాలి, టెరిషరీ ట్రీట్మెంట్ ఏంటి, సెకండరీ ట్రీట్మెంట్ ఏంటి, ఎఫ్ఎస్టిపి, ఇవన్నీ చాలా ఉంటుంది. సో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని నెక్స్ట్ అసలు ఇతర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక 9 cities తిరిగా పర్సనల్గా ఇండియాలో. ఇప్పుడు ఇంటర్నేషనల్గా వెళ్తున్నాను, ఇంకా కొన్ని చూస్తున్నాను, అసలు ఏం జరుగుతూ ఉంది ఇతర వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్. రీసెంట్లీ I went to a United Nations conference on circular economy and 3 hours in Jaipur, Asia Pacific. అక్కడ 30 countries నుంచి ప్రతినిధులు వచ్చారు. బోల్డ్ అని సెషన్స్ జరిగినాయి. అండ్ ఫార్చునేట్లీ నన్ను ఒక సెషన్ చైర్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఇట్ వాజ్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అంటే బీయింగ్ ఎ సెషన్ చైర్ at such a prestigious event and addressing the gathering. Very good, congratulations. సో అవకాశం వచ్చింది, చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నా ఒక పిక్చర్ అయితే ఉంది, మనకున్న సమస్య ఏంటి, దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించవచ్చు, వాట్ ఈస్ ది రోడ్ మ్యాప్, నా గోల్స్ ఏంటి. ఇప్పుడు అన్నీ చేయలేమండి. నేను ఇవాళ ఓవర్ నైట్ నేను రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తాను, మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది. మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ డౌన్ ద లైన్ యూ విల్ సీ, అరే మన రాష్ట్రం శుభ్రంగా కనపడతా ఉంది, లేకపోతే వేస్ట్కి సంబంధించి ఇంతకుముందున్న సమస్య ఇప్పుడు లేదనో, ఇంకొకటను ఖచ్చితంగా అది మీకున్న ప్యాషన్ని ఒక యాక్షన్గా ట్రాన్స్లేట్. నాకున్న అలవాటు ఏంటంటే విఎస్ఆర్ గారు, ఐ డోంట్ వాంట్ టు బి ఐ కాంట్ డైజెస్ట్ ద ఫ్యాక్ట్ టు బి ఏ ఫెయిల్యూర్ ఇన్ ఎనీ జాబ్ విచ్ ఐ టేకప్. యూ టేక్ అ ఛాలెంజ్. నేను అసలు నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు యాజ్ అన్ ఎంప్లాయీ నేను చదువుకున్నామంటే ఓబ్రాయిస్లో చాయిస్ ఆర్డర్స్ చేసి ఐ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎంప్లాయీ, బెస్ట్ ఎంప్లాయీ. ఆంటర్ప్రెన్యూర్, ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. ఐ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ వేరియస్ అసోసియేషన్స్, హోటల్స్ అసోసియేషన్కి, బ్యాడ్మింటన్ అసోసియేషన్కి, ఒలింపిక్, చాలా అసోసియేషన్కి ఐ వాజ్ ప్రెసిడెంట్. I was a very successful president. I even achieved a Guinness World Record in 2011. As president of Hotels Association, I made the longest dosa in the world. Longest dosa? 2011. That was 38.2 feet. 38. తిన్నారా అంటే అలా పెట్టేసి మొత్తం పెనం ఒక 50 అడుగులు పెనం తయారు చేసాం. మై గాడ్. సో I was very successful as a president of various associations. Politics, I was a successful general secretary. Affiliated bodies in charge, I was successful. I was successful, as you know, as a spokesperson. Correct. That is well known. Yeah. So అట్లా ఏంటంటే ఒకటి తీసుకున్నామంటే మనం మన మార్క్ చూపించాలి అంతే. అసలు అది ఉన్నప్పుడు మీకు 50% సక్సెస్ అయ్యింది. నాకేంటంటే ఎవ్రీ డే షుడ్ బి ప్రొడక్టివ్ అండి. నాకు ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ నేను సాయంత్రం కూర్చుంటే నేను ప్రొడక్టివ్గా ఏం చేశానని ఒక నిమిషం ఆలోచించుకుంటే నాకు ఆన్సర్ దొరకాలి. కానీ ఇప్పుడు మీకు ఇంత ప్యాషన్ ఉంది, ఇంత ఎనర్జీ ఉంది, క్లారిటీ ఉంది. క్లారిటీ అండ్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ పొజిషన్లో. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మీకు చాలా సపోర్ట్ ఉండాలి, ఒక ఈకో సిస్టమ్ సపోర్ట్. అందులో మీరు కార్పొరేషన్ చైర్మన్, దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత ఇంకా డిఫరెంట్ ఏది మన సిటీస్లో కానీ వాటిలో కానీ ఉంటారు. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ పార్టీలో. ఓకే, చైర్మన్కి ఐఏఎస్ ఆఫీసర్కి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అంటే ఇది ఇప్పుడున్న మనకు 70-90 కార్పొరేషన్స్ ఉన్నట్టున్నాయి కదా, ఒక 80-90 దాకా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ వచ్చిన వాళ్ళు ప్లస్ ఈ ఐఏఎస్ ఆఫీసర్స్కి మధ్యలో అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మీరు వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ప్యాషన్ అంతా అప్పుడు ఏమైపోద్ది? సార్ ఇక్కడ మనం వాళ్ళు చేయకుండా మీరేం చేయలేరు. ముందు మనం సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. మనందరం జీవోలు చూస్తాం కదండి, గవర్నమెంట్ జీవో కాపీ ప్రతి ఒక్కరు చూస్తాం. జీవో సంతకం పెట్టేది ఎవరు జీవో మీద? ఇట్ ఈస్ ఎయిదర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ ఎ చీఫ్ సెక్రటరీ ఆర్ సమ్ సెక్రటరీ. దాని మీద మంత్రి, సంబంధిత శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సంతకం పెట్టరు జీవో మీద. ఆఫ్ కోర్స్, యా. అండ్ దట్ జీవో ఈజ్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్. కరెక్ట్. నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. రైట్. అంటే మన దేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఇవాళ అమల్లోకి వచ్చినటువంటి ఒక వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదండి. అంటే మీ దృష్టిలో ఈ పొలిటికల్ సిస్టమ్ నుంచి వచ్చిన చైర్మన్లు
అర్థం చేసుకోవాలన్నందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అంటే నేను జీవీ రెడ్డి నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావటానికి కొంత నా సహకారం కూడా ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ ఇద్దరు డిబేట్లు జరుగుతున్నప్పుడు మంచి ఫ్రెండ్షిప్ జరిగింది అక్కడ ఏమన్నా? అంటే సార్ ఇప్పుడు ఇతర పార్టీలు ఉన్నంత మాత్రాన వాళ్ళు మన శత్రువులు Of కాదండి. course, అది ఇండివిజువల్ నేను అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ కూడా కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు. తప్పులేదు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ పరంగా విధానాల మీద మనం డిఫర్ అవ్వచ్చు కానీ పర్సనల్గా వెళ్ళకూడదు. పర్సనల్గా ఏముంటుందండి. ఇప్పుడు పార్లమెంట్లో ఆ రోజున వాజ్పేయి గారు, నెహ్రూ గారు వాజ్పేయి గారిని యూ విల్ బి ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు. అప్పుడే వాజ్పేయి గారు నెహ్రూ గారిని కడిగవతలు పారేసేవారు పార్లమెంట్లో. మరి అయినా నెహ్రూ గారు ఆ మాట ఎందుకు అన్నారు? అంటే ఆ రోజుల్లో అసలు అధికార పక్షం ప్రతిపక్షం ఒక దేశం కోసం పనిచేసింది. ఇప్పుడేమో 2019 తర్వాత ఆ వ్యవస్థ చెడిపోయింది. కానీ మన రాష్ట్రంలో ఒక వ్యక్తి వల్ల, జగన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల దాన్ని జరగొట్టాడు. అంతకుముందు కూడా ఎటువంటి డిబేట్స్ జరిగాయండి అసెంబ్లీలో. మన వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇటువంటి తరిమెల నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మాకు ఇప్పటికి కూడా, వాట్ గ్రేట్ డిబేట్ సుందరయ్య గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు అర్ధరాత్రి వరకు జరిగాయండి. 12-1 గంట వరకు కూడా అసెంబ్లీలో డిబేట్ జరిగేది. అలాగే ఉండాలి. కానీ ఇవాళ ఉన్న అపోజిషన్ నేను అసలు అసెంబ్లీకే రాను, నాకు వెరీ స్ట్రేంజ్. సో ఆ రకంగా జీవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ ఉన్నా కూడా మేము అనేక విషయాలు మేము చర్చించుకున్నాం. కరెక్ట్. ఆయన టీడీపీలోకి వస్తే ఇంకా బెటర్గా మనం పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచన వచ్చి మేము అందరం ఎస్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పాం. ఆయన వచ్చారు, కలిసి 3 ఏళ్ళు పనిచేసాం అనేక డిబేట్స్లో కానీ అనేక విషయాల మీద. బట్ అంటే జీవీ రెడ్డి గారు ఎపిసోడ్ వెంకటరెడ్డి గారికి ఇవన్నీ తెలియక అవగాహన లేక జరిగిందని నేను అనను. కానీ దానికి వేరే సదర్ రీజన్స్ కూడా అంటే అలా కాదండి. ఇప్పుడు బయట పబ్లిక్ టాక్ ఏంటి, జీవీ రెడ్డి గారు అక్కడ జరుగుతున్న విషయాలని అందరికీ చెప్పారు. చీఫ్ సెక్రటరీ గారికి చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పారు, చీఫ్ మినిస్టర్ గారికి చెప్పారు, మినిస్టర్ గారికి చెప్పారు. అక్కడేమో డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. 45 లక్షల శాలరీస్ 4 కోట్లు అయిపోయినాయి. ఒక ఐడియా అసలు ఎవడు వస్తున్నాడు, ఎవరు తీసుకుంటున్నాడు అనేది ఎవరు వైఎస్ఆర్ గారు. జీవీ రెడ్డి గారి ఎపిసోడ్కి సంబంధించి నేను ఇన్డెప్త్ మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే జీవీ రెడ్డి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. అన్ఫార్చునేట్లీ నేను దాన్ని పోస్ట్ మార్టం చేయదలుచుకోవాలి. నేను చెప్తా దానికి ముందు ఏంటంటే ఆ ఇష్యూని నేను పోస్ట్ మార్టం చేసి ఇది తప్పు జరిగింది లేదా ఇక్కడ తప్పు జరిగిందని ఒకళ్ళ పైకి ఏలెత్తి చూపించే ప్రయత్నం నేను చేయదలుచుకోవాలా. బట్ ఆ ఎపిసోడ్ని కాసేపు పక్కన పెడితే నాకున్న అవగాహన వరకు ఇప్పుడు ఒక ఎడ్ల బండి ఉంటుందండి. పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్ ఇద్దరు కూడా జోడెడ్లాగా పనిచేయాలి. అవును. ఇప్పుడు ఒక ఎడ్ల బండి ఒక ఎడ్డు ఇటైపు ఇంకో ఎడ్డు ఇటైపు లాగుతా ఉంటే బండి అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యు ఓవర్ టర్న్ అవుతుంది. సో ముందు బేసిక్గా అది మనం మైండ్లో పెట్టుకోవాలి. బ్యూరోక్రాట్స్ ఆర్ ది ఇంప్లిమెంటింగ్ అథారిటీ, ఎగ్జిక్యూటింగ్ అథారిటీ. అంటే ఇక్కడ ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అయిందంటారా? బ్యూరోక్రాట్కి ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ యాజ్ ఎ చైర్మన్ బోత్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ గ్యాప్ పెరిగిందంటారా? ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదండి, మనం బేసికల్గా జోడెడ్లాగా మనం పనిచేయాలి. లేదు మనం ఆ ప్రయత్నం చేసినా సహకరించట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పై స్థాయికి ఎస్కలేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నా కార్పొరేషన్ ఉందండి, MDIS, నాకు మా కార్పొరేషన్ MD గారు సరిగ్గా పనిచేయట్లా, నేను ఆశించిన విధంగా పనిచేయట్లా. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు పైన, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ఆ పైన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆ పైన CMOలో ప్రతి సబ్జెక్ట్కి IAS ఉంటారు. ఆ పైన అసలు అన్నిటికంటే ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో ఉన్న యాక్సెస్. లోకేష్ గారు ఒక మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతారండి. సో దెర్ ఆర్ వేస్, డిఫరెంట్ వేస్. ఉపయోగించుకోలేదు అన్నది ఒక అభిప్రాయం. ఇప్పుడు మనం సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. నేను మళ్ళీ జీవీ రెడ్డి గారి ఎపిసోడ్ నేనేం లింక్ చేసి పక్కన పెట్టేద్దాం, అది కీప్ ఇట్ అసైడ్. సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా వరకు నేను మాట్లాడితే 4 నెలల కాలంలో ఇవాళ నాకు CDMA అంటే కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ గారు ఉన్నారు, ఎక్సలెంట్ ఆఫీసర్. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు ఉన్నారు, PR అండ్ వెరీ గుడ్ ఆఫీసర్, కేరళ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు. MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు ఉన్నారు.
రూరల్ డెవలప్మెంట్కి శశిభూషణ్ కానీ ఇన్ని పేర్లు చెప్తున్నారు, బయట పబ్లిక్లో టాక్ ఉంది. కన్నబాబు గారు అని ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన పెద్ద సపోర్ట్ చేయలేదు పాపం, మీరు కొన్ని ఇనిషియేటివ్స్ని. లేదండి, అది పచ్చాబద్ధం. కన్నబాబు గారు నేను చైర్మన్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక 2 months ఉన్నట్టున్నారు MIUD ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆ తర్వాత CRDA కమిషనర్గా వెళ్ళిపోయారు. అదేం పెద్ద అస్సలు కన్నబాబు గారు ఇప్పుడు ఒకటండి, మనం ఇక్కడ యాజ్ ఎ పొలిటీషియన్ మనం చైర్మన్ అయినంత మాత్రాన మాకేం కిరీటం పెట్టినట్టు కాదు, ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాకేదో పెద్ద కుర్చీ వేశారు, నేను అసలు ఇప్పుడు హుకుం జారీ చేస్తే ఎవరైనా వచ్చినాము, అది ఉండకూడదండి. యాజ్ చైర్మన్ నువ్వు నీ కార్పొరేషన్ ద్వారా ప్రజలకి ఏం మంచి చేయొచ్చు, ఏం సర్వీసెస్ ఇంకా బెటర్గా డెలివరీ చేయొచ్చు, లేదంటే ఇంకా కొత్త ప్రాక్టీస్ ఏది మనం ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావటం వల్ల ఏ మార్పు తీసుకురావచ్చు, ఇది పెట్టుకున్నప్పుడు గోలు మన లక్ష్యం ప్రజలకి సేవ చేయాలి. ఇవాళ నేను రాజకీయాల్లోకి దేనికి వచ్చానండి, సేవ చేయడానికి, టు సర్వ్ పీపుల్, అంతేగా. సో నేను ఇప్పుడు నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు, దీని ద్వారా నేను ఏం చేయొచ్చు అన్నది ఒక ఇది ఉన్నప్పుడు మనకి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే ఈ జోడెద్దు బళ్ళు అన్నట్టుగా నన్ను చాలామంది మా ఐఏఎస్లు సార్ యువర్ హాఫ్ బ్యూరోక్రాట్ అంటారు. ఓకే, యువర్ నాట్ ఎ కంప్లీట్ పొలిటీషియన్, యువర్ హాఫ్ బ్యూరోక్రాట్ అంటారు. ఎందుకంటారంటే వెన్ ఐఎమ్ సిట్టింగ్ విత్ ద బ్యూరోక్రాట్ ఐ స్పీక్ విత్ దెమ్ ఇన్ దేర్ లాంగ్వేజ్, ఆ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఒక పొలిటీషియన్తో మాట్లాడిన విధంగా ఐ కెనాట్ స్పీక్ విత్ ద బ్యూరోక్రాట్. కరెక్ట్. దే ఆర్ లెర్న్ పీపుల్, దే ఆర్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఐఏఎస్ అవ్వాలంటే అది చిన్న విషయం అండి, వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు సర్వీస్లోకి. సో వాళ్ళతో మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనకి కాన్ఫ్రంటేషన్ అనేది ఎప్పుడు పనిచేయదు బేసిక్గా. మనం ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్లో మనం ఎంత ప్రయత్నం చేసినా ఎవరన్నా మాట విన్నప్పుడు దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. సో కార్యకర్తలు జీవి రెడ్డి గారికి విపరీతమైన సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ చంద్రబాబు గారిని కూడా మీరేమి చేయలేకపోతున్నారు, బ్యూరోక్రాట్ సిస్టమ్ అంటే మీరు వాళ్ళకి ఒక బానిసలాగా చేస్తున్నారన్న లెవెల్లో మాట్లాడారు. సో ఎందుకది అది ఎందుకు అంటే కార్యకర్తలను మేనేజ్ చేయడంలో పార్టీ ఫెయిల్ అయిందా? ఇక్కడ కార్యకర్తల నుంచి మద్దతు రావటం, ఇప్పుడు ఉదాహరణకి విషయం మనం చూసినట్లయితే నన్ను అకారణంగా 2 సార్లు జైల్లో పెట్టినప్పుడు కానీ, నా ఇల్లు ధ్వంసం చేసినప్పుడు కానీ, అప్పుడు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున అవును నా విషయంగా కూడా అదే రకమైనటువంటి స్పందన వచ్చింది. అంటే ఇక్కడ ఏ వ్యక్తులు అయితే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో ఖచ్చితంగా కార్యకర్తలందరూ వారి పక్షాన్ని నిలబడతారు. జీవి రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే ఇక్కడ పార్టీ ఏ విధంగా కూడా జీవి రెడ్డి గారికి అంటే పార్టీ నాయకత్వం ఏదో ఆ ఆఫీసర్ల వైపు మొగ్గు చూపారనో అది కరెక్ట్ కాదండి. కానీ అది ఆ పర్సెప్షన్ ఫామ్ అయింది. అది నో, అది తప్పు. ఆ పర్సెప్షన్ మీరు తప్పు అనొచ్చు. నేను అందుకనే చెప్తున్నా కదా, నేను అంటున్నా ఇందాక కపర్తి గారి ఎపిసోడ్ నేను చెప్పాను. అంటే ఒక ఆవేదనతో ఆ రోజు జీవి రెడ్డి గారు కపర్తి గారి గురించి మాట్లాడినప్పుడు, అప్పుడు జీవి రెడ్డి గారు ఫైబర్ నెట్ చైర్మన్ కాదు. ఓకే. ఆ ఎపిసోడ్ జరిగినా కూడా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి కార్యదర్శి గురించి మాట్లాడటం అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మాట్లాడినట్టే. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చారు. మేమందరం చైర్మన్లు అయిన తర్వాత కలిసాం. జీవి రెడ్డి గారు, నేను, మా ఆనం వెంకటరమణారెడ్డి గారు, మేమందరం వెళ్ళాం 10 మంది. ఆయన అదే కలవటం, దాని ముందు కలవాలి. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత జీవి రెడ్డి గారు అదే కలుస్తున్నారు. సో ఏమన్నా ఎట్లా రియాక్ట్ అవుతారో చంద్రబాబు గారు అని అనుకున్నాం బాబు గారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, వెంకటరెడ్డి గారు మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీరు రాజకీయాల్లో కొద్దిగా ఓర్పు సహనం ఉండాలి, చాలా చిన్న వయసు, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, జాగ్రత్తగా చేసుకోండి అని ఒక తండ్రి బిడ్డకి చెప్పినట్టు ఆయన చెప్పి పంపించడం జరిగింది. జీవిరెడ్డి గారు కూడా చాలా ఐ ఫెల్ట్ హ్యాపీ. అన్న నేను ఏదో ఆయన సారు గట్టిగా నన్ను ఇది చేస్తారనుకున్నాను, బట్ ఎక్కడ ఏమీ ఒక మాట అనలేదు, చాలా చక్కగా నాకు చెప్పారని ఆయన కూడా చాలా ఇదయ్యారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా అండి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎప్పుడు రాకూడదు. జీవిరెడ్డి గారి ఎపిసోడ్లో కొంతవరకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సో దానివల్ల ఇవన్నీ కూడా రావటం జరిగింది. పార్టీలోనే ఇంకొక వర్షన్ ఉంది. ఈ జీవిరెడ్డి అనే వ్యక్తికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. అంటే ఇవన్నీ లోపల అనుకునే మాటలు. ఐ వాంట్ టు టాక్ టు వెరీ ఓపెన్లీ. అసలు ప్రతిదీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పాలి? లోపల జరుగుతున్న విషయాలు ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సి చాలా ఉంటాయి. అసలు డే 1 మీడియాలోకి వచ్చేసేసి అదేంటి మీ ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అటెండ్ కాలేదంటే ఆయన బిజీగా ఉన్నాడు,
సో కొంతమంది ఏమంటారంటే ఈయన చాలా ఒక చైర్మన్ గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అంటే కూడా ఇంకా డీపర్ గా వెళ్ళిపోయి ఏదో ఇమీడియట్ గానే సాధించేద్దాం అన్న ఒక తపనతో కొంచెం ఆ ఓర్పు సహనం. నేను జీవిరెడ్డి గారు రాజీనామా చేసే ముందు రోజు నేను మాట్లాడాను ఒకటే చెప్పా, వెంకటరెడ్డి గారు మీరు కొన్ని రోజులు ఏం మాట్లాడబాకండి, బీ సైలెంట్, వద్దు మీడియా ఇంటరాక్షన్ వద్దు, యు బీ సైలెంట్, గివ్ ఇట్ సమ్ టైమ్ అని చెప్పాను. ఆ రోజు 20 నిమిషాలు నేను ఒక రకంగా కౌన్సిలింగ్ చేశాను. మరుసటి రోజు సాయంత్రం టీవీ ద్వారా తెలుసుకున్నా, ఎమ్మటే ఫోన్ చేశా, ఫోన్ స్విచ్ ఆఫ్. 3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు వెంకటరెడ్డి గారు, అన్న ఇట్లా జరిగిందని, నేను తప్పు చేశారు మీరు, అది రాజీనామా నిర్ణయం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, కనీసం మాలాంటి వాళ్ళతో మీరు సంప్రదించాలి కదా, మేమందరం మీ వెల్ విషర్స్ కదా, ఎందుకు చేశారు ఇట్లా అంటే, అన్న నీకు చెప్తే నువ్వు చేయనివ్వు కదా అన్నాడు. అవును ఖచ్చితంగా చేయనిచ్చేవాడిని కాదు, సరే చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ఒక పక్కన పెడితే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం ఏంటి అసలు? సరే యాజ్ ఎ చైర్మన్ నీకు కొంత అసంతృప్తి, చైర్మన్ పదవికి రాజీనామా ఒక లెవెల్ వరకు ఓకే. ఇప్పుడు జీవిరెడ్డి గారు నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ సెంట్రల్ కమిటీలో ఉన్నాం, ఎవరో మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితిలో మేము ఉండకూడదు. నాకు తెలిసి ఆ రకంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని నేనైతే అనుకోను. నేను మాట్లాడినప్పుడు కూడా అన్న ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నేను ఎవరితోనూ సంప్రదించలేదన్న, నాకే ఎందుకో బాధ కలిగి ఆ మూమెంట్ ఎందుకో అలా నేను చేసేసాను. రాజీనామా ఎపిసోడ్ అయిపోయిన 3 రోజులకు ఇప్పుడు నాకు ఇందాక చెప్పా కదా, మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా అన్న మీతోనే కాదు నేను ఎవరితో సంప్రదించలేదు, ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. నేను అన్నాను అది కూడా, లేదు లేదు లేదు, నేను 4-5 జర్నలిస్టుల పేర్లు కూడా నేను చెప్పి కనీసం వాళ్ళతో అన్న ఎందుకంటే మేము రెగ్యులర్గా లేదు మేము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే జర్నలిస్టులు ఉంటారు కదా, మేము చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో ఎవరితో నేను లేదన్నా అసలు ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు మేము ఈ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వెంకటరెడ్డి గారిని అదేంటే జీవి నువ్వు అసలు మాతో అన్న చెప్పాలి కదా, మేము అందరం ఇంత ఫ్రీగా ఉంటాం. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు పొలిటీషియన్స్కి జర్నలిస్ట్కి ఒక ఫ్రెండ్షిప్ ఇప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది వాళ్ళేనండి, అన్న వీ ట్రై టు బీ క్లోజ్ టు జర్నలిస్ట్, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, మాలో ఏమన్నా తప్పులు ఉన్నా కూడా చెప్తా ఉంటారు. ఎవరితోనూ సంప్రదించాల, తనగా తీసుకున్న నిర్ణయం. అంటే వెంకటరెడ్డి గారు నాకంటే దాదాపు 7-8 సంవత్సరాలు చిన్న వయసు, ఈ స్టిల్ ఇన్ హిస్ 30s. సో ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఇమ్మీడియట్గా ఏదో చేసేయాలి ఎమోషనల్గా తను తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే అండి రాజకీయ వ్యవస్థలో ఓవర్ నైట్ ఏం అద్భుతాలు జరగవండి, కొంత టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఈకో సిస్టమ్ ఒక పర్సన్ కాదు. ఇప్పుడు నేను ఇందాక మీకు అన్ని విషయాలు చెప్పా, నా గోల్స్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే నేను చాలా రకాలుగా మొత్తం వ్యవస్థని ముందుకి అందరినీ క్యారీ చేయాలి. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి, ఇప్పుడు ఐ హ్యావ్ ఎన్ ఐడియా, నేను నా ప్రిన్సిపల్ సెక్రటరీని కన్విన్స్ చేయాలి, నా సిడిఎంఏని కన్విన్స్ చేయాలి, నా పిఆర్ఆర్డీ అందరినీ నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐడియాస్ అందరితో షేర్ చేసుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అలైన్డ్ దెమ్సెల్వ్స్ టు మై ఐడియా. ఇప్పుడు మేమందరం యాజ్ ఎ టీమ్, ఇప్పుడు సురేష్ కుమార్ గారు, శశిభూషణ్ ఎవరితో కూడా నాకు ఎటువంటి భేద, ఎందుకంటే ఐ వెంట్ టు దెమ్, ఆఖరికి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా కూర్చున్నాం మొన్న ఈ మధ్య. ఇప్పుడు నాకు నేను వెళ్ళానా ఆయన నా దగ్గరకు వచ్చారనేది ఇమ్మెటీరియల్ అండి, పర్పస్. ఇప్పుడు నా పని అవ్వాలి, నా ఐడియా ఇంప్లిమెంటేషన్లోకి రావాలి అంటే నేను ఇప్పుడు దీనికి కూడా నాకు స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన న్యూయార్క్ వీధుల్లో సూట్ కేసు పట్టుకుని కంపెనీలు అన్నీ తిరిగారండి, ఆయనకు అవసరమా? యాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫుట్పాత్ల మీద నడుచుకుంటా డోర్ టు డోర్ కంపెనీలు వెళ్ళి డోర్ నాక్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు చేశారు ఆయన? చేయాలి అన్న తపన. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 10 మెట్లు దిగి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి రండి మా రాష్ట్రానికి రండి అని మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు, అవును అంతే. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీతో లేకపోతే నా ఐఏఎస్లతో నాకు ఈగో ఏంటి? నాకు పని జరగాలండి. ఇప్పుడు పని చేస్తే నాకు పేరు వస్తుంది కానీ నా ఐఏఎస్కి అని పేరు రాదు, అది కూడా అర్థం చేసుకోవాలి. సరే, అది మనం చాలా డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు మీరు భూపేష్ రెడ్డి, జీవి రెడ్డి ఇట్లాంటి పీపుల్
ఒక 5 ఏళ్ళు అయితే చాలా ఫైట్ చేశారు, మీ ఎపిసోడ్ కూడా మాట్లాడదాం, ఓకే. కానీ మిమ్మల్ని గుర్తించలేదు అని కొన్ని వర్గాలు అంటున్నాయి మీ పార్టీలో. ఏదో ఎమ్మెల్సీఓ ఒక ఎమ్మెల్యేను ఇస్తుంటే బాగుండేది, ఏదో ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్ గా వేసేసేసి ఏదో ఇచ్చేసారు, యూత్ ని రికగ్నైజ్ చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేశారని ఒక వాదన. అంటే మీరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా క్వాలిఫై అయిన రేంజ్కి వచ్చిన తర్వాత కూడా అది ఇవ్వకుండా ఎందుకు? అంటే మీరేమి ఖాళీగా కూర్చోవాలా? సార్ ఇప్పుడు నేను ఒకటి బిలీవ్ చేస్తానండి, పదవి వల్ల మనిషికి గౌరవం లేదంటే మనిషి యొక్క స్థాయి పెరగడం కంటే ఒక మనిషి వల్ల పదవి యొక్క స్థాయి పెరగాలి అన్నది నేను నమ్ముతాను దాన్ని. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నా పేరు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది సార్ మీరు తీసుకోవద్దు సార్, అదేంటి సార్ అంటే చాలామంది తెలియక మాట్లాడారు. బట్ ఒకసారి మీరు ఆలోచిస్తే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క పరిధి ఎంత పెద్దదంటే 123 అర్బన్ లోకల్ బాడీస్, 13,000 గ్రామ పంచాయతీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో నాకు పని ఉంది. 650కి పైగా మండలాలు ఉన్నాయి. నేను ఏ మండలానికి వెళ్ళైనా నేను పనిచేసేటటువంటి అవకాశం నాకు ఉంది. నేను ఇప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికే పరిమితం. నేను ఎందుకు అనుకుంటారు అట్లా? ఎందుకే ఇప్పుడు చైర్మన్ ఆఫ్ స్వచ్ఛాంధ్ర నేను నా గళాన్ని నేను వినిపించకూడదా? ఇప్పుడు ప్రతిరోజు వినిపించవచ్చు. ఇప్పుడు సభలో ఉండి పాలసీ డ్రాఫ్ట్ చేస్తేనే మనం ఏదో కాంట్రిబ్యూట్ చేసినట్టు కాదండి. ఇప్పుడు నేను ఇందాక మీ లక్ష్యాలు ఏంటి అని చెప్పినప్పుడు నా గోల్స్ ఏంటనేది చెప్పాను. అది కూడా ఒక రకంగా ఒక పాలసీ ద్వారా ఏ రకమైనటువంటి మంచి జరుగుతుందో మీరు నిర్దేశించినటువంటి లక్ష్యాల వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కార్పొరేట్ చైర్మన్లు లైఫ్ లాంగ్ ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారా? అంటే నేను దీనితోనే సంతృప్తి పడిపోతానని నేను చెప్పట్లా. కార్పొరేషన్ చైర్మన్ నాకేదో నన్ను పార్టీ తక్కువ చేసిందని నేను అనుకోవట్లే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డూయింగ్ దిస్ జాబ్. బట్ అల్టిమేట్లీ నా గోలు ఏదో ఒక రోజు చట్టసభలోకి వెళ్ళాలని. సో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. సో ఖచ్చితంగా భవిష్యత్తులో నేను అడుగు పెడతాను. అది ఎమ్మెల్సీయా, ఎమ్మెల్యేనా, ఎంపీయా, అది టైం విల్ డిసైడ్, మై లీడర్ విల్ డిసైడ్. బాబు గారు, లోకేష్ గారు డిసైడ్ చేస్తారు. ఐఎమ్ పాజిటివ్. బట్ నాకేంటంటే ఎప్పుడు కూడా నా స్వభావం నాకు దక్కిన పని పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు గతంలో అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదండి. స్పోక్స్ పర్సన్గా మనం ఎంత స్టార్ ఇమేజ్ తెచ్చుకోవచ్చా అన్న విధంగా నేను పని చేయగలిగాను అన్న తృప్తి నాకుంది. ఇవాళ నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 10 మంది నా దగ్గరికి వచ్చి నన్ను కౌగులించుకుని వాళ్ళ సొంత బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడతారు. ఇందాక నేను తణుకులో ఉన్నా, పాలకొల్లో ఉన్నా. ఇవాళ ప్రతి అంటే అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉంటేనో లేదా ఒక మంత్రిగా ఉంటేనో మనకు గుర్తింపు వస్తుందంటే మనం చేసే ఇవాళ నేను అసలు ఆ రోజు చైర్మన్ కూడా కాదండి. ఐ వాజ్ జస్ట్ స్పోక్స్ పర్సన్ ఫర్ ఎ పార్టీ. ఇప్పుడు లాస్ట్ క్యాబినెట్లో మినిస్టర్ పేర్లు చెప్పండి, ఎవడు చెప్పడు, అసలు ఎవడు గుర్తుండరు. గవర్నమెంట్ మారంగానే వీళ్ళు అరెస్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సరే, మీ అరెస్ట్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. వెరీ సింపుల్గా అందరికీ తెలిసిన విషయమే. కానీ మిమ్మల్ని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రోజున మీరు వాడిన ఒక పదం వల్ల మీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ఆయన అసలు ఆ పదం వాడటం వల్లే కదా అల్లకల్లం అయిపోయింది, మా పార్టీ కార్యాలయాల మీద వచ్చి దండయాత్రలు చేశారు, కార్యకర్తలను కొట్టారు, లీడర్లను కొట్టబోయారు, ఆయన ఆ పదం వాడబోయి ఉంటే ఎంత బాగుండేది. అసలు ఈ రోజు రిగ్రెట్ అవుతున్నారు దాని గురించి? నేను రిగ్రెట్ అవ్వట్లా. కానీ ఆ వర్డ్ మరి వాడకూడదు కదా. నేను ఎందుకు రిగ్రెట్ అవ్వట్లేదంటే, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వాడిన పదానికి ఇచ్చినటువంటి అర్థం ఒకటి ఉందని నాకు తెలీదు. ఒక సరికొత్త అర్థాన్ని ఆయన పరిచయం చేశారు. నాకు తెలిసిన అర్థం ఏంటంటే ఆ పదానికి బుద్ధి తక్కువడా, బుద్ధిహీనుడా అన్నదానికి ఆ పదం నేను హైదరాబాద్లో చాలా కామన్గా అసలు మన సినిమాల్లో వాడతారండి. బ్రహ్మానందం గారు తెగ పాపులర్ చేశారు దాన్ని. చాలా కామన్గా అంటే వాళ్ళందరూ వాడేది కూడా నేను అనుకున్న కాంటెక్స్ట్లోనే వాడతారు. అరే బుర్రలేదా నీకు అంటానికి ఆ పదం వాడతారు. సో నేను అదే చెప్తున్నా.
నేను ఆ పదం ఆ రోజున ఒక ఎమోషన్లో వాడాను. ఎందుకు వాడానంటే డ్రగ్స్ మీద పెద్ద ఎత్తున మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈ గంజాయి, హెరోయిన్ ఇవన్నీ పట్టుపడుతూ ఉన్న సందర్భంలో మేము ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. నేను హైదరాబాద్ వెళ్ళి నార్కోటిక్స్ ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేయడం అన్నీ జరిగింది. ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం ఎవరైతే డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా నేను ప్రెస్ మీట్ పెట్టిన ముందు రోజు రాత్రి ఏం చేశారంటే నక్కా ఆనందబాబు గారు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. నాకు అది చాలా ఆవేదన కలిగించింది. అరే మన బిడ్డలు భవిష్యత్తు నాశనం అవుతుంది, ఒక జనరేషన్ నాశనం అయిపోతా ఉంటే కోపం నువ్వు మా మీదకి వస్తావేంటి అని, నీకు బుద్ధి ఉందా లేదా అని మాట్లాడటానికి ఆ పదం వాడా. నేను టంగ్ స్లిప్ అయిందని అంటానంటే ఇప్పుడు ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు అండి మనం చెప్పలేము. ఇప్పుడు ఒక బాధ, ఆవేశం, ఒక ఆవేదన ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన మైండ్లో అంటే 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 ఎందుకు వచ్చిందంటే నేను ఇప్పుడు అది ఆనాటి వైసీపీ నాయకులు దాన్ని తెలివిగా నా పైన ట్విస్ట్ చేసి ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా దాన్ని ట్విస్ట్ చేసి ఒక ముఖ్యమంత్రి అంటావా ఈపీ ఒక అర్థం చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకుని మా ఆఫీస్ మీద దాడి చేసి నా ఇల్లు బాగా కొట్టేసి రకరకాలుగా మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు నా పైన అంత ఇదిగా రావటానికి కారణం ఏంటంటే దానికి ముందే మీరు చూస్తే ఆ ప్రెస్ మీట్కి ముందు ప్రతిరోజు వారానికి ఒక 2 స్కాములు నేను బయటపెట్టేవాడిని. వాళ్ళు నన్ను ఏ రకంగా కూడా ఆపలేనటువంటి పరిస్థితి. ఆ రోజున నా ప్రెస్ మీట్కి ముందు నా పైన ఒకసారి భౌతికంగా నా కారు రోడ్డు మీద వెళ్తున్న నా కారుని అడ్డగించి ఒక 10 మంది నా కారుని చుట్టుముట్టి, సినిమాల్లో చూస్తారు సార్, ఐరన్ రాడ్లు కర్రలు పెట్టి నా కారుని బాల్ కొట్టి నన్ను మా ఇంటి కాలనీలోనే నన్ను కొట్టారు. దానికి ముందే దాడులు జరిగినాయి. సో ఏది జరిగినా నేను అడుగు వెనక్కి వెయిట్లా, ఏ రకంగా నా నోరు మూయించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకునైనా దాన్ని ట్విస్ట్ చేసి ఏదో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ వెరీ క్లీన్ క్యారెక్టర్. నేనేమి గతంలో ఏమి స్కాములు చేయాలా, లేకపోతే ఎవడ ఆస్తులు కబ్జా చేయలేదు, ఏ తప్పుడు పనులు చేయాలా, మొత్తం ఎతికారు నాకు దొరుకుతారా అని. నా బ్యాంక్ అకౌంట్లు కూడా చూసారు, వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి బెదిరించి మరి ఎక్కడ చిన్న మార్క్ లేదు. మీరు ఒకసారి విఎస్ఆర్ గారు మీరు గమనించండి, వాళ్ళ చేతిలో మీడియా ఉంది కదా, సొంత పత్రిక ఉంది కదా, మీరు సాక్షి పత్రిక ఆర్కైవ్స్లోకి వెళ్ళండి. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ తప్పు చేశాడు, ఇతను అవినీతిపరుడు, లేదా ఇంకోటో 2014, 19, 24 మధ్య ఒక్క లైన్ రాయగలిగారో మీరు చూడండి. హ్యావింగ్ మీడియా ఇన్ దేర్ హ్యాండ్స్ ఒక్క లైన్ రాయలేకపోయారండి. నేను కనిపెట్టలేకపోయారు. అందుకనే కదా నన్ను కొట్టడం మొదలెట్టారు. ఇప్పుడు నన్ను కొడితేనో లేకపోతే ఇంకొక రకంగానో నన్ను హ్యూమిలేట్ చేస్తేనో నేను ఆగిపోతాను అనుకున్నారు. ఆ రోజున కూడా మా ఆఫీస్ మీద దాడి చేసి నా ఇల్లు బాలు కొట్టి నన్ను తీసుకెళ్ళి జైల్లో వేశారు. సరే, మీరు ఏమంటున్నారంటే అక్కడ ఇళ్లకొచ్చి పొలుగుతో తలుపులు పగలగొట్టాలు అవన్నీ లేవు, కానీ మీరు కూడా మరి వెంజెన్స్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా? అలాంటి ఏదైనా ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా, ఒక్కొక్కళ్ళు. కానీ మీ కార్యకర్తల్లో ఇంకా మీరు స్లోగా చేస్తున్నారు. ఓకే, అసలు అరెస్ట్ చేసేయాలి, శిక్ష పడిపోవాలి, ఇమ్మీడియట్గా జరిగిపోవాలన్న ఒక ట్రెండ్ మొదలైంది. అది రైట్ ట్రెండా? ఎందుకంటే కార్యకర్తల అసహనం ఎక్కువైపోయింది. ఇదొకటనే కాదు, జీవిరెడ్డి విషయం కానీ లేకపోతే ఏ విషయం వచ్చినా సరే సోషల్ మీడియాలో అధినాయకుడిని తిట్టడం లేకపోతే కొంచెం ఇచ్చేయడం జరుగుతుంది. అంటే పార్టీలో డిసిప్లిన్ పోయిందని అనుకోవాలా? మరి ఆ గవర్నమెంట్లో కార్యకర్తకు అంత దమ్ము లేదు కదా? లేదండి, దుష్ట శిక్షణ అనేది ఫస్ట్ పాయింట్. దుష్ట శిక్షణ అనేది వెంజెన్స్ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది అది ప్రతీకారం కాదు, అది జరగాలి. మనం తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే వీఆర్ సెట్టింగ్ ఏ బ్యాడ్ ప్రెసిడెంట్. ఇంకో 10 మందికి ప్రోత్సహించినట్టు అవుద్ది, ఇంకా 10 తప్పులు చేయండి రా అని చెప్పి. అందుకనే కదా మనకు ఐపీసీ సెక్షన్లో చట్టాలు ఇవన్నీ కోర్టులనే ఉంది. సో రెండవది, కార్యకర్తల్లో అసహనం కంటే కూడా 5 సంవత్సరాలు వారు పడ్డ బాధలు, ఆవేదన ఉంది. అంటే ఇప్పుడు నన్ను కంటిన్యూస్గా ఒక వ్యక్తి హింసించాడండి.
నాకు ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా వాడికి బుద్ధి చెప్పాలని అనుకోవటం అనేది సహజమైనటువంటి లక్షణం. అది కాకపోతే ఏంటంటే లీగల్ ప్రాసెస్లో అది ఓవర్ నైట్ జరగవు. కార్యకర్తలు ఆ విధంగా కోరుకోవటంలో తప్పలేదని, కార్యకర్తలే కదా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఏంటి సార్ ఎంత లేట్ ఏంటి, ఎంత టైం ఏంటి, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏంటి ఇంత మేము అసలు మేము భరించలేకుండా ఉన్నాం, మీరు చాలా స్లోగా ఉన్నారంటారు. కానీ వాళ్ళలాగా మేము కూడా అదే పని చేసి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. ఎఫ్ఐఆర్ ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. ఆయన ఆ రోజున గంట సేపు 2 గంటలు వాదించింది దేనికోసం, షో మీ మై ఎఫ్ఐఆర్. అంటే వాళ్ళు ఎంత అడ్డగోలుగా నన్ను ఎలా అరెస్ట్ చేశారు సార్? నేనంటే ఒక చిన్న స్థాయి నాయకుడు అనుకోండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, అటువంటి వ్యక్తిని కూడా వితౌట్ అసలు ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్ట్ చేసేసి ఆ విధంగా అడ్డగోలుగా చేశారు. వాళ్ళు అడ్డగోలుగా చేశారండి. మేము ఆ రకంగా చేయదలుచుకోలేదు. సరే గుడ్, మీరు ఆ రకంగా చేయదలుచుకోలేదు. ఆ రకంగా చేయదలుచుకోలేదు అంటే అసలు ఏమీ చేయమని కూడా కాదు. సరే లీగల్ గా ఫాలో అవుతారు, మీరు ప్రొసీజర్ ఫాలో అవుతారని చెప్తున్నారు. ప్రతి ఒక్కడిని మరి ఎందుకు మీరు మీ పార్టీలో మీరు చెప్పుకునేదో 40 సంవత్సరాలు ఒక చరిత్ర ఉంది, నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఒక చంద్రబాబు గారి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ లోకల్ నాయకులు క్యాడర్ని ఎందుకు ఎడ్యుకేట్ చేయలేరు? ఇది టైం పడుతుందని ఎందుకు చెప్పాలంటే వాళ్ళంతా అంటే ఇది ఒక సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ జరుగుతుందా? ప్రతిదానికి చంద్రబాబు గారు లోకేష్ బాబునో కామెంట్ చేస్తుంటారు. లోకల్గా ఉంటారుగా, వాళ్ళ కాన్స్టిట్యున్సీ లీడర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేయరా అసలు? 2019-24 మధ్య ప్రజలు గురైనటువంటి సప్రెషన్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మనం ఎప్పుడు చూడాల. ఆ రకంగా వాళ్ళ గొంతులు నొక్కేయటం కానీ, అణిచివేత, ఎంతమందిని దారుణంగా నరికి చంపారండి. అమరావతి రైతులు ఉద్యమే తీసుకోండి, మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీలు చేశారు కదండి. అంత అణచివేతకి ఎప్పుడు కూడా వాళ్ళ రాష్ట్ర ప్రజలు. అందుకనే అంత పెద్ద తిరుగుబాటు. 164 సీట్లలో మేము గెలవగలిగామంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ బాధ, ఆవేదన, తిరుగుబాటు. సో అటువంటి ఒక మ్యాండేట్, ఒక సునామీ లాంటి మ్యాండేట్ 151 నుంచి 11 సీట్లకు కుదేశారు. సో ఆ దృక్పథంతో ఉన్నప్పుడు ఏంటంటే జస్టిస్ కూడా ఇమీడియట్గా వచ్చాం కదా, గెలిచాం కదా, నెక్స్ట్ డేనే వీళ్ళందరూ భరతం పట్టాలి. అంటే మీలో చాలా మంది నాయకులు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చాలా క్లాసులు పెడతారు. మీదేంటంటే ఒక స్ట్రక్చర్డ్గా ఉన్న పార్టీ. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ అని, లేకపోతే ఇప్పుడు వీళ్ళంత ఇదే ట్రెండ్ మొదలైతే ఏమవుతుందంటే ఈ అసహనం దాన్ని ఇదిగా మారకూడదు. అది ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నిస్తారు, లోకల్గా ఉన్న వాళ్ళు ఎందుకు ప్రశ్నించాలని అడిగినటువంటి ప్రశ్నకి ఆ రోజున ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రిలాగా, మళ్ళీ మనం రక్షించగలిగినటువంటి ఒక ఏకైక వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఒక ఏకైక వ్యక్తిగా చూసి, ఆయన చూసి, అదేవిధంగా కూటమి పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని చూసి ఓట్లేశారు. మనం ఎవరి నుంచి అయితే ఆశిస్తామో వాళ్ళనే మనం ఎక్కువ క్వశ్చన్ చేస్తూ ఉంటాం. సో అందుకని దానివల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పైన ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఓర్పుగా సంయమనం పాటిస్తూ, మనం కనుక ఇది ఎక్కడైనా ఒక్క తప్పుడడుగు వేస్తే విఎస్ఆర్ గారు రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంది. ఎందుకంటే మాకున్న సైన్యం ముందు వాళ్ళు ఏం నిలబడతారండి? 1 కోటి మంది గేట్లు ధరిస్తే అసలు జగన్ రెడ్డి ఆ వెనకమాల ఉన్న సైకోలు నిమిషంలో కొట్టుకుపోతారు. కానీ మీరు అప్పుడేం చేయలేకపోయారు కదండి. 3 సంవత్సరాలు పవర్లోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పట్టింది మీరు రోడ్డు మీద రావడానికి. ఇప్పుడు నేను డే 1 నుంచి నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిలబడ్డాం, పోరాడాం, ఎక్కడ కూడా భయపడలా. మాకు కావాల్సినంత ధైర్యాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఏం కుంగిపోలేదు. 23 సీట్లు వస్తే అయ్యో ఏదో జరిగిపోయిందని. ఆ విషయంలో ఆయన ప్రజా తీర్పుని నేను గౌరవిస్తున్నా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను పనిచేస్తా. పిల్లిలాగా జగన్మోహన్ రెడ్డి లాగా అసెంబ్లీ వదిలేసేం పారిపోలేదే. ఆయన అనేక సందర్భాల్లో మాకున్నటువంటి 23 మంది సభ్యుల్లో 22 మందిని సస్పెండ్ చేసినా సరే ఒక్కడే నిలబడి అనేక సందర్భాల్లో 151 వర్సెస్ 1 మీరు చూసారు కదా ఆ సన్నివేశాలు. చూసాం. వాళ్ళు మరి అదండి ధైర్యంగా నిలబడ్డాం. అటువంటి ఆ వ్యక్తిని చూసి మేము ధైర్యంగా నిలబడ్డాం, ఫైట్ చేసాం. మేమేమి ఆ రోజు కూడా మౌనంగా లేము. 3 సంవత్సరాలు మేము నిద్ర పట్టిన రాత్రులు వాళ్ళకి ఇచ్చామండి. అంటే మీరు చంద్రబాబు గారి చుట్టూతోనే తిరుగుతుంది కానీ లోకల్ లీడర్షిప్ ఎందుకు ఆ ప్రామినెంట్గా
వాళ్ళ లోకల్ ఇష్యూస్ను కానీ కార్యకర్తలను కానీ నాకు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నేను కాడర్ని బిల్డ్ చేయాలి అన్న ఎవరు ఫేస్లు అసలు కనపడట్లేదు, పేర్లు వినపడవు. లేదు అట్లా ఏం లేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ ఫాదర్లీ ఫిగర్ ఫర్ ఎవ్రీ వన్. ఇవాళ ఓట్లు వేసేది ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లు వేస్తారు. అట్లానే కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇర్రిలవెంట్ అని కాదు. మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో అక్కడ ప్రోగ్రామ్స్ నడిపించడం కానీ, కార్యకర్తలు మొబిలైజ్ చేయటం, ఇవన్నీ చేస్తేనే ఒక హైరార్కీ మాకు బూత్ లెవెల్ నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక హైరార్కీ ఉంది. ఎవరికి తగిన ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఉన్నాం, ఎవరి స్థాయిలో చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఉదాహరణ అండి. 80,000 90,000 మెజార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైనా చూస్తా అంటే మాకు ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ డ్రైవ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈజ్ అ సిస్టమ్ డ్రివెన్ పార్టీ. ఏదో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నడిపే పార్టీ కాదు. 1 కోటి మంది సైన్యం అడుగులు ముందుకు వేస్తే నడిచేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం. నా ఒపీనియన్ ఏంటంటే, అది చంద్రబాబు గారు 2047గా మీకు 1 కోటి మంది ఆర్మీ ఉన్నారు కదా, అట్లీస్ట్ అందులో 20% ఆయన చెప్పిన ప్యాషన్తో, ఎనర్జీతో, ఎంతూజియాజంతో ఎలా చేస్తున్నారో ఒక 20% మీరు ప్రిపేర్ చేయగలిగితే దెన్ మనం మళ్ళీ కూర్చుందాం ఒక 1 year తర్వాత. చివరిగా ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. మీరు ఇందాక మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇది అని దాని అనుమానాలు పరిగెడుతున్నారు అన్న. టెక్నాలజీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇవాళ మనం సర్జరీ ఉందండి, రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుకుంటున్నాం అండి, హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఇవాళ దాని యొక్క ఫలితాలు ఇవాళ ఒక కామన్ మ్యాన్ కూడా దానివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి కదా. ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ అండి, వాట్సాప్ గవర్నెన్స్, ఒక వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా మీకు కావాల్సిన పనులు అయిపోతా ఉంటే మరి టెక్నాలజీ ఈజ్ ఇట్ నాట్ మేకింగ్ యువర్ లైఫ్ ఈజీ? మీరు రాజకీయాల్లో నాకంటే రాజకీయాల్లో ఎక్కువగా పర్సెప్షన్స్ అండ్ ఎమోషన్స్, రైట్? ఈ పర్సెప్షన్స్ ఎమోషన్స్ అనేది నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి. అక్కడ మీకు ఉన్న 1 కోటి మంది ఆర్మీలో ఎంతమంది ఈ 3 పాయింట్స్ నేను చెప్పాను, తర్వాత మళ్ళీ మాట్లాడవచ్చు మనం. విజన్ 2047 ఎంతమందికి అర్థమైంది? అలా అమరావతి అనేది ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదా? ఈ టెక్నాలజీ సార్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన మరుసటి రోజు అందరికి అర్థమైపోతుందని నేను అనట్లా. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందరు మిషనరీ ఉందా మీకు? అది ఇప్పుడు విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసి 1 సంవత్సరం అవలా, ఒక 2 నెలలు 3 నెలలు అయింది, నాకు డేట్ గుర్తులేదు కానీ. బట్ మీరు చూస్తారు దాన్ని ఏ రకంగా మేము డ్రైవ్ చేయబోతా ఉన్నామో. మాకు ఒక అద్భుతమైన నాలెడ్జ్ సెంటర్ ఉంది తెలుసా? ఇప్పుడు అటువంటి నాలెడ్జ్ సెంటర్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేదు. మాకు జిఎఫ్ఎస్టీ అనేది ఒకటి ఉంది, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ఉన్నారు కదా జిఎఫ్ఎస్టీలో. బాబు గారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బిల్డింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్, థింక్ ట్యాంక్స్ విచ్ కెన్ డ్రైవ్ చేంజ్. సో మాకుంది మెకానిజం ఉంది. తప్పకుండా నేను అడిగే 3 ప్రశ్నలు మీ ఇంటర్నల్ కార్యకర్తలకు సంబంధించి మీరు ఏ మార్పు తీసుకొచ్చారు? ఖచ్చితంగా 2047 అమరావతి ఇంక్లూజివ్ క్యాపిటల్ గా చేస్తున్నారు లేదా టెక్నాలజీ అబ్సెషనా లేకపోతే రియాలిటీయా? మీ కాడంలో 20% పీపుల్ బిలీవ్ అయ్యే సిచ్యుయేషన్ కి వచ్చారా రాలేదా అనేది ఒక పరిణామం. ఐఎమ్ రెడీ అండ్ అమరావతి ఈజ్ ఎ పీపుల్స్ క్యాపిటల్, విల్ రిమైన్ ఎ పీపుల్స్ క్యాపిటల్ అండ్ అమరావతి హ్యాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఆల్ రీజియన్స్. అది స్టిల్ విల్ రిజర్వ్ దట్ కామెంట్స్. yes నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమలో కూడా నిజంగా ఆ భావన ఉందా లేదా? 1000% దానికి ప్రత్యక్ష ఉదాహరణ అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్ర. వాళ్ళది అసలు సాక్రిఫైస్ అది కాదండి, ఇదే మాట అన్నారు, మీరు ఈ జిల్లా దాటాలని చూద్దాం అన్నారు. రాయలసీమ వరకు పోలవర్షం కురిపించారు సార్. రైతులకి అందరూ దండం పెట్టాలి. అమరావతి రాజధానిని ఆశీర్వదించారు అక్కడ ప్రజలు. రైతన్నల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు, రాజధానిని ఆశీర్వదించారు, పోలవర్షం కురిపించారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ టు కన్వే దట్ అమరావతి ఈజ్ ఎ పీపుల్స్ క్యాపిటల్. రైట్ షూర్, తప్పకుండా. ఐ ఎంజాయ్డ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. ఆంధ్రప్రదేశ్ సక్సెస్ కావాలని, అలాగే మీ నాయకుడు, మీరు ప్రేమించే నాయకుడు యొక్క విజన్ సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విఎస్ఆర్ గారు.